ఆవిడ వయసు పక్కన పెట్టేస్తే ఆవిడ డాన్స్ గ్రేస్ వేరే లెవెల్ కి తీసుకెళ్ళిపోతుంది అనమాట. 143 బెస్టీస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా మనందరికీ పరిచయమైన హృదయాని గారు, అలాగే బాలు గారు. నేను చేసిన వీడియోస్కి వచ్చే లైక్స్ కన్నా వ్యూస్ కన్నా నేనున్న వీడియో తీయడానికి మా చిన్న అబ్బాయి నాకు ఇప్పుడు ఓపిక లేదు అన్నాడు. అంతే అంతే ఆయన అమ్మయ్య నాకు ఈ రోజు వీడియో నుంచి విముక్తి. ఇది ఎన్నేళ్ల క్రితం లవ్ స్టోరీ? అక్కడ అడగాలి ఎన్నేళ్ల క్రితం లవ్ స్టోరీ? కాదు వద్దు. దేవుడా ఈ మనిషి మాత్రం బాలు అవ్వాలి. ఈ విషయం చెప్తానని కూడా చెప్పాను. నువ్వు ఫోన్ చేస్తానా ఉలిక్కుపడి లేచేవాడు నా కొడుకు. అది నేనే. ఇలా మా పప్పు పెట్టామంటే గుండుల్లో పోటు వస్తుంది అమ్మ పెట్టను. కన్న తల్లి లేని లోటు చెప్పడం. కూతురుగా నాకు ప్రాబ్లమ్స్ వస్తాయి అప్పుడు నాకు కన్న తల్లి ఉంటే బాగుంది. మళ్ళీ వచ్చావా అక్క అని పెట్టాడు తమ్ముడు. మళ్ళీ నువ్వు వచ్చావా తమ్ముడు? నేను వస్తూనే ఉంటాను అయినా నువ్వే రాకు, ఎందుకు నీకు కష్టం చెప్పు అని చెప్పి. హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రశాంతి. ఇవాళ మీ ముందుకు మరొక కొత్త జంటతో మీ ముందుకు వచ్చాను. ఆ జంట గురించి చెప్పబోయే ముందు 2 మాటలు నేను మీకు డెఫినెట్లీ చెప్పేస్తాను. ఆవిడ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ ఆవిడ వయసు పక్కన పెట్టేస్తే ఆవిడ డాన్స్ గ్రేస్ వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఆవిడకి తోడు వాళ్ళ హస్బెండ్ తోడైతే ఆ జంట ఇంకా అందంగా ఉంటుంది. ఆ వీడియోస్కి ఆ వీడియోస్కి ఇంకా ఎక్స్ట్రా అందం జోడవుతుంది అనమాట. వారే మరెవరో కాదు 143 బెస్టీస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా మనందరికీ పరిచయమైన హృదయాని గారు, అలాగే బాలు గారు ఇవాళ మనతో ఉన్నారు. డెఫినెట్గా ఈ ఇంటర్వ్యూ మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వాళ్ళతో అయితే ఒకసారి మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే రా, ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నాం. నాకు ఆల్రెడీ మిమ్మల్ని చూస్తే తెలిసిపోతుంది మీరెంత ఉంటారు అని. అలా కనిపిస్తాం అంతే, అలా ఉండాలి. బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ అంటే ఇంకా జోష్ మీద ఉండాలి. అంటే లోపల ఉంటాయా? బాగా బేభత్సంగా. ఆయన మాత్రం ప్రశాంతం కూల్ గా ఉంటారు ఆయన. ఓకే, ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దాం. మీ గురించి నాకు చాలా విషయాలు తెలుసుకోవాలి అని ఉంది. బట్ తెలుసుకునే ముందు నేనైతే మీ చిన్నతనం నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అసలు మీ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది తెలుసుకోవచ్చా? విడివిడిగా తెలుసుకుందాం. ఫస్ట్ మీరు చెప్పండి. వద్దు ఫస్ట్ సారే చెప్పాలా? ముందే చెప్పా ఈ ఇంటర్వ్యూలు అన్ని ఫస్ట్ నువ్వే స్టార్ట్ చేయాలని చెప్పి. ఓకే బాలు గారు, మీరు స్టార్ట్ చేయండి. మీ జర్నీ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లో అండి. మా ఫాదర్ వచ్చి డిఫెన్స్ ఎంప్లాయ్. నా ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్ లో కంప్లీట్ చేశాను. అండ్ ప్రెసెంట్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఐటీ ఎంప్లాయ్ గా వర్క్ చేస్తున్నాను. నేను ఒక చిన్న కాంప్లిమెంట్ ఇవ్వచ్చా? ఎంత బాగుందో మీ వాయిస్. ఆవిడ చూడండి బాగా ఫీల్ అవుతున్నారు. మీరు చెప్పండి. నా పేరు హృదయాని. యాక్చువల్లీ పూర్తి పేరు వచ్చి ముద్దు పేరుతో సైతం హృదయాని బెనర్జీ. యాక్చువల్లీ నార్త్ ఏమన్నా అలా అని కాదు, మా డాడీ కొంచెం పొలిటికల్ గా తిరుగుతుండేవారు అనమాట. సో నేనే ఫస్ట్ పాప, నేనే మొదట. తర్వాత బాబు పుట్టడో అనే ఉద్దేశంతోనూ మరేమో తెలియదు కానీ బెనర్జీ అని చెప్పి నన్ను పెట్టుకుని నన్ను బెనమ్మ అని పిలుస్తుంటారు. బెనమ్మ అంటారు. మా ఊరు వచ్చేసి గుమ్మలక్ష్మీపురం. ఒకప్పుడు విజయనగరం జిల్లా, ఇప్పుడు మన్యం జిల్లా, పార్వతీపురం పక్కన గుమ్మలక్ష్మీపురం. నేను ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు గుమ్మలక్ష్మీపురంలో చదువుకున్నాను. 5th క్లాస్లో నుంచి 10th క్లాస్ వరకు తాటిపూడి రెసిడెన్షియల్ స్కూల్ విజయనగరం పక్కన, అక్కడ చదువుకున్నాను. ఇంటర్మీడియట్ గుమ్మలక్ష్మీపురం. మా డిగ్రీ వచ్చేసరికి ఇంటర్నేషనల్ కాలేజ్ అని కూడా చెప్పాను. ఓపెన్ యూనివర్సిటీలో చేశాను అనమాట. ఓపెన్ యూనివర్సిటీలో అదే ఓపెన్ ఏంటది ఓపెన్ డిగ్రీ చేశాను. రాజా కాలేజ్ బొబ్బిలి. అయితే ఏం పాస్ అవ్వలేదులేండి డిగ్రీ. ఇంటర్ తోనే అయిపోయినట్టు. డిగ్రీ జస్ట్ అలాగే 3 సంవత్సరాలు అయితే వెళ్ళాను కానీ ఏం పాస్ అవ్వలేదు.
సర్టిఫికెట్ ఓపెన్ గా చెప్పుకుంటా. ఏం చేసుకుంటాం మరి దాచుకొని. నేను ఇప్పుడు ఏదో పీజీ చేశానని చెప్తే బయటకి ఇప్పుడు కాకపోయినా రేపైనా బయటకు వస్తుంది. అదేదో చెప్పేస్తే అయిపోతుంది కదా అని. డిగ్రీ తర్వాత ఏం చేయలేదు, ఏం చేయలేరు. పెళ్లి చేసుకున్నారా ఆయన్ని? ఆయన పెళ్లి చేసుకున్నానండి. నార్మల్ గా ఈ పెళ్లి గురించి కూడా తెలుసుకుందాం. బట్ అసలు 143 బెస్టీస్ అని ఒక ఇన్స్టా ఐడి పెట్టారు. మీ బెస్ట్ ఈయనా అని పెట్టారా, కాదండి. లేకపోతే వేరే రీజన్ ఉందా? కాదు, యాక్చువల్లీ నేను ఈ ఇన్స్టా ఓపెన్ చేయకముందు మోజ్ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది. ఓకే. అందులో 2022లో అనుకుంటా టిక్ టాక్ బ్యాన్ అయిపోయి, టిక్ టాక్లో ఏం చేసుకోలేదు. టిక్ టాక్ బ్యాన్ అయిపోయిన తర్వాత మనకి ఇండియా వాటిలో కొంచెం మోజ్ అని చెప్పి తెలిసింది అనమాట యాప్ ఉందని. నేను నా ఫ్రెండ్ కలిసి స్టార్ట్ చేసాం. పేరు అవంతి, తను వైజాగ్ లో ఉంటుంది. తాటిపూడిలోనే చదువుకున్నాం ఇద్దరం ఒకే దగ్గర. అయితే ఇద్దరం ఎట్లా అంటే జస్ట్ తను హైదరాబాద్ వచ్చినప్పుడు నేను తన దగ్గరికి వెళ్ళినప్పుడు వీడియోలు చేసి మోజులో పోస్ట్ చేసుకునేవాళ్ళం. అట్లా స్టార్ట్ అయినప్పుడు ఏం పెట్టుకుందాం దానికి పేరు అని చెప్పి ఇద్దరు కలిసి స్టార్ట్ ఇద్దరు కలిసి స్టార్ట్ చేసాం. సో దానికి మేము 143 ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి అట్లాగా 143 బెస్టీస్ అని అది స్టార్ట్ చేసాం అనమాట. ఇప్పుడు అక్కడ 675K ఫాలోవర్స్. అంటే మరి ఆవిడ కనబడట్లేదు ఇన్స్టా ఐడిలో, ఎక్కడ మోజ్లో ఉన్నారు, బట్ ఇక్కడ ఇన్స్టా ఐడిలోకి ఉంది. నాకు ఇప్పుడు 143 బెస్టీస్ 1 ఎలాగో 2 కూడా ఉంది. ఓకే. సో 2లో తను నాది ఉంటాయి. ఓహో. కానీ ఐడిని మాత్రం వదిలిపెట్టాలి. లక్కీ ఐడి అండి అది. లక్కీ ఐడి. అండ్ ఇట్స్ లైక్ మోజ్ నుంచి ఇన్స్టాకి వచ్చారు సేమ్ ఐడితోని, అండ్ ఇన్స్టా నుంచి యూట్యూబ్ లో కూడా సేమ్ ఐడినే. నాకు చాలా లక్ వచ్చిన ఐడి ఇది. సో ఇంకా అది అలాగే పెట్టేసాను. జనరల్ గా నార్మల్ గా మనం వీడియోస్ చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళు కొంచెం ఏదో ఒక చిన్న అబ్జెక్షన్ అన్నా పెడతారు. దట్టు మీరు డాన్స్ చేస్తున్నారు అంటే బయట వాళ్ళు ఏమంటారో అనే ఒక చిన్న భయం కూడా ఉంటుంది. బట్ మీరు ఎలాంటి అబ్జెక్షన్ పెట్టలేదా అండి ఆవిడ ఎలా చేస్తాను అన్నప్పుడు? ఫస్ట్ అదండి టిక్ టాక్ ఉన్నప్పుడు నేను ఎట్లా అంటే ప్రపంచానికి దూరంగా ఉండాలనుకుంటాను. నా ఫ్యామిలీ తప్పించి మిగతా వాళ్ళు ఎవరితోనే సంబంధం లేకుండా. టిక్ టాక్ లో తిను కొన్ని వీడియోస్ పోస్ట్ చేసేది, అది నాకు ఇష్టం లేదు. అంటే నాకు తెలియకుండా పోస్ట్ చేసేది, అంటే నాకు తెలియదు ఐడి ఉంది అని. తర్వాత తెలిసిన తర్వాత డిలీట్ చేయించేసాను. నాకు ఇలాంటివి అంటే ఇష్టమే లేదు ఫస్ట్. తర్వాత మోజ్ వచ్చింది. మోజ్ యాప్ అంటే సరే తిను రిక్వెస్ట్ చేసుకుంది. తినకు టాలెంట్ ఉంది, డాన్స్ చేసే టాలెంట్ ఉంది, మాట్లాడే కొంచెం ఇదిగా ఉంది కాబట్టి సరే రిక్వెస్ట్ బాలో ప్లీజ్ అంటే సరే అని చెప్పి చిన్న చిన్నగా పోస్ట్ చేయటం. ఫాలోవర్స్ ఎంతమంది పెరిగారు, ఫాలోవర్స్ చూడటం, ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది కామెంట్ చేశారు. సో అలాగా ఆమె చూడటం నాకు కూడా చిన్నగా ఇంట్రెస్ట్ పెరిగింది. సరే ఓకే, ఎందుకు తినకి ఉంది కాబట్టి, డాన్స్ టాలెంట్ ఉంది కాబట్టి ఓకే లెట్ ఇట్ గో అని ఇది చేసాము. అలాగా 600K పైన ఫాలోవర్స్ వచ్చారు. తర్వాత నేనే పుష్ చేశాను తిని ఇన్స్టా ఓపెన్ చేయమని. ఇన్స్టా తర్వాత యూట్యూబ్ ఓపెన్ చేయమని కూడా నేనే పుష్ చేశాను. మీరే పుష్ చేశారు. అసలు ప్రపంచానికి దూరంగా ఉండాలి అనుకున్న మనిషిని ఎలా ఒప్పించారండి? ఇతను సింపుల్ గా 2 minutes లో చెప్పారు. కామెంట్స్ లైక్స్ అదేమీ లేదు. 2020 నుంచి కరోనా టైంలో ఇంట్లోనే ఉండేవాళ్ళం. తనకు జాబ్ గురించి కొద్దిగా ఏంది కదా, ఇంట్లోనే ఉండేవాళ్ళం. అయితే అందరు చేసుకుంటుంటే కూర్చొని భోజనం వడ్డించినప్పుడు, ఇల్లు తుడిచినప్పుడు తను వెళ్తుంటే తన పక్కన నడుచుకుంటూ లేదు నేను కామెంట్లు ఆపేస్తాను, నేను ప్రైవేట్ లో పెట్టుకుంటాను, ప్లీజ్ అని సంవత్సరంన్నర బతిమలాడా. సంవత్సరంన్నర 2 minutes లోనో ఈ లైక్స్ గీక్స్ అని అనేస్తారు స్టైల్ గా, కానీ అది అక్కడ ఏమీ లేదు. తర్వాత నా ఫ్రెండ్ తనేమో రారు బయటికి. నెక్స్ట్ ఇంకోటి తనకు బలవంతం చేయడం. ఇప్పుడు నేను 2-3 ఈ డైలాగ్ ఇలా కాదంటే తీసేయి అంటాడేమో, డిలీట్ చేసే అంటాడేమో, ఎందుకు జోలికి పోవటం అని మా ఫ్రెండ్ నేను సరదాగా చేసుకునేవి పోస్ట్ చేసుకునేదాన్ని. పోస్ట్ చేసుకున్న తర్వాత కామెంట్స్ వస్తాయని తెలీదు, ఎన్ని లైక్స్ అని తెలీదు, వైరల్ అవ్వడం తెలీదు, ఇన్ని కే వదులుతారని తెలియదు, అవేం తెలీదు. నాది పోస్ట్ అయిందా, మేము దాంట్లో బాగా కనిపిస్తున్నామా, అదొక్కటే ఉండేది. టిక్ టాక్ లో కాదు, మోజులో అంతవరకే ఉండేది. తర్వాత ఈ వ్యూస్, ఈ వైరల్ అవ్వడం ఏమీ ఉండేది కాదు. అట్లా ఒకసారి ఏమైంది, నాకు మార్నింగ్ ఒక కాల్ వచ్చింది. కాల్ వచ్చి అక్క నువ్వు స్టేటస్ చూడు అంటే స్టేటస్ చూస్తుంటే నాది వేరే వాళ్ళు పెట్టుకున్నారు స్టేటస్ మా ఊర్లో. అది మా చెల్లి పంపించింది అనమాట. నేను హైదరాబాద్ లో వీడియో చేస్తే మా ఊర్లో ఎలా పెట్టుకున్నారు వీళ్ళు, నాకు అర్థం కాలే. దీనికి చెప్దామంటే భయం, అదెవరు నీదెందుకు పెట్టుకున్నారు అని మళ్ళీ ఎక్కడ గొడవ చేసి మళ్ళీ ఎక్కడ పీకించేస్తారేమోనని.
నెమ్మదిగా తిను మధ్యాహ్నం పడుకునే అలవాటు. మధ్యాహ్నం మంచి గొరక సౌండ్ వస్తుందా లేదా అని విన్నాను, గొరక సౌండ్ వస్తుంది. అమ్మాయి అని పిల్లల దగ్గరికి వెళ్ళాను. పిల్లల దగ్గరికి వెళ్ళి లేపమ్మ పెద్దోడికి, నాన్న నేను హైదరాబాద్లో ఈ వీడియో పోస్ట్ చేస్తే మా ఊర్లో ఎలా పెట్టుకున్నారు నాన్న అన్న. అనగానే అయ్యో మెంటల్ మమ్మీ, ఇది ఎవరైనా పెట్టుకోవచ్చు అంటే, అయితే అది ఆపి నాన్న అన్న. అది అలా పెట్టుకోకుండా ఆపే నాన్న అంటే, అలా ఏముండదమ్మా డౌన్లోడ్సే ఉంటాయి అన్నారు. ఓకే మరి ఇవన్నీ పెట్టుకోలేదమ్మా అంటే, అప్పుడు మమ్మీ ఇది షేర్ అంటే వేరే వాళ్ళు షేర్ చేసుకున్నారు నీది, ఇది కామెంట్ అంటే ఒక వీడియో కింద కామెంట్, అది కూడా ఒక 200 కామెంట్స్. అది ఎలా ఓపెన్ చేసి చూడాలో తెలియదు. జస్ట్ ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ మంచిగా పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, తిట్టి పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు చాలా బాధ అనిపించింది. మళ్ళీ భయం ఇంత చెప్పాలంటే, మళ్ళీ దాని గురించి అక్కడ క్లాస్ పిస్తారు. నాన్న ఏంటి నాన్న ఇట్లాగా పెడుతున్నారు, ఏం చెయ్యాలి నాన్న అంటే, కామెంట్స్ ఆఫ్ చేసేది. మమ్మీ డిలీట్ చేసే మమ్మీ అన్నాను. అయ్యో మమ్మీ అలా డిలీట్ చేయకూడదు, నీది 40K వెళ్ళింది, 80K వెళ్ళింది, నీకు 30K లైక్స్ వచ్చాయంటే, గోల్ నాకు ఎందుకురా బాబు, మీ నాన్నకి తెలిసిందంటే తిడతాడంటే, లేదమ్మా ఆగు అని చెప్పి అప్పుడు మెసేజ్లు ఆఫ్ చేస్తాడు మా అబ్బాయి. అంటే దగ్గర తినతో కొట్టించుకున్నా నా యాప్ తిన దగ్గర ఉండేది కాదు. తిన దగ్గర తన ఫోన్ లో మోజులు అట్లాంటివి ఏమి ఉండేవి కావు. ఏదైనా డిస్కస్ చేయాలంటే భయం, ఇది బాగా వచ్చింది బాలు అని చెప్పడానికి భయం. అవునా ఇట్లా చూస్తాడు. ఎందుకు దూరంగా ఉందాం అని చెప్పేసి కొంచెం ప్రశాంతంగా శాంతియుతంగా వెళ్దాం అని చెప్పేసి చాలా సైలెంట్ గా చేసుకునేదాన్ని. నెక్స్ట్ నేను సింగిల్ గా తక్కువ, నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు, నా ఫ్రెండ్ నా దగ్గరికి వచ్చినప్పుడు, సో ఇద్దరు చేసుకుంటే తనేం పెద్ద ఇబ్బంది పెట్టేవాడు. అట్లా అట్లా కాస్త కాస్త కొంచెం పేరు పెరిగింది అనమాట. కొంచెం పేరు పెరిగేసరికి అసలు ఏంటి అని అప్పుడు ఎంటర్ అయ్యాడు. అప్పుడు కూర్చుని అలా కాదు వాళ్ళు, మనం ఇలా చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు, మన జోలికి ఎవరు రారు అని చెప్పి ఓకే అని చెప్పి కొంచెం ముందుకెళ్ళాను. అలా అలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు అంతే. మరి అసలు ఆ సోషల్ మీడియానే ఇష్టం లేని మనిషిని ఎలా వీడియోస్ లాగారు? వీడియోస్ లోకి మీరు కూడా లాగేశారు. కారణం చెప్తా. 2020లో జాబ్ తంది 2020లో తంది జాబ్ పోయి ఇంట్లోకి ఉన్నారనమాట 2.5 years దగ్గర. అయితే తను మా ఫ్రెండ్ వైజాగ్ లో ఉండేది కదా, నేను సింగిల్ గా చేసుకోవాల్సి వచ్చేది. వాళ్ళు నేను ఒక వీడియో చేయాలనుకుంటున్నాను, నా పక్కన నిలబడి ఇట్లా జస్ట్ మీసం తిప్పంతే, నీ వెనకత నుండి నేను అన్ని చేసుకెళ్ళిపోతాను అంటే తిప్పుతా అన్నాడు. అప్పుడు ఆ పాట గుర్తుంది, నీ మీసం మీద ఒట్టేస్తావా సాంగ్ అనమాట. జస్ట్ అమ్మయ్య తిప్పమంది కదా అని తిప్పాడు. అట్లా అట్లా బాలు కొంచెం తలకాయలు ఎగరేస్తావా చెయ్యలాగా ఎగరేస్తావా అని నెమ్మదిగా ముందుకు తీసుకొచ్చారు అనమాట. అంటే మీరు అక్కడ అబ్జర్వ్ చేసింది, మీరు చూసిన వీడియోస్ లో ఇన్స్టాలో తిని చేసిన వీడియోస్కి వచ్చే లైక్స్ కన్నా వ్యూస్ కన్నా నేనున్న వీడియోస్ లైక్స్ అందరు చెప్పడం సో ఓకే మిలియన్స్ లో వస్తున్నప్పుడు మనం ఓకే నేను ఉంటే ఏముందని యాడ్ అవడం లేదు. తిని చెప్పింది 100% కరెక్ట్. వచ్చిన కామెంట్స్ కూడా అన్నుంటే వస్తుంది, లేకపోతే బావగారు ఉంటే బాగా వస్తుంది అక్క మీరు ఇది అవుతారని చెప్తే, ఇంకా దానికోసమైనా సరే కొన్ని వాటికి ఊకొడుతూ సరే ఇప్పుడు వీడియో ఏమనంటే వీడియో చేయనంటాడు, ఎందుకు లేదు చెప్పి కట్టాల్సి వస్తుంటది కొన్ని. నిజమే. మరి మొన్న ఒక 5 రోజుల క్రితం కోవేసార్ల డైలాగ్స్ 5 డైలాగ్స్ పంపించా, ఇలా నిలబడు అది చెయ్యాలని కూకొట్టాడు. ఇంతలో వీడియో తీయడానికి మా చిన్న అబ్బాయి నాకు ఇప్పుడు ఓపిక లేదు అన్నాడు. అంతే, ఇంకా ఊరు వాడ ఇల్లు ఎగిరిపోయినట్టు పెద్ద పెద్ద కేకలు వేసేసి, మీ నాన్నకు కష్టపడి నేను ఒప్పిస్తాను వీడియో తీయడానికి, మీరు నిలబడి వీడియో తీయడానికి ఏంటి ప్రాబ్లం అని చెప్పి కోపం వచ్చి వెళ్ళి నేను డ్రెస్ చేంజ్ చేసుకొచ్చాను. మా ఆయన అమ్మయ్య నాకు ఈ రోజు వీడియో నుంచి విముక్తి అని చెప్పి అలా అంటాం అనమాట మా వీడియోలు మేము. ఓకే, బయట చూసిన వాళ్ళందరూ అబ్బా చూడు ఎంత బాగా హస్బెండ్ ఎంత సపోర్ట్ చేస్తున్నాడు, అసలు గ్రేట్, మీరు చాలా అదృష్టవంతులు అంటే పక్కింద నుంచి అవునమ్మా నేను చాలా అదృష్టవంతురాలే, మీరు చెప్పింది కరెక్ట్ అని కామెంట్స్ కి రిప్లై ఇస్తుంటాను. కానీ ఒక వీడియో చేయించాలంటే ఎన్ని పాటలు వాడాలో నాకు ఒక్కరికే తెలుసు. ఓకే, అంటే ఏంటి లవ్ మ్యారేజా తెలుసుకోవచ్చా? యాక్చువల్లీ తెలుసు, దీంట్లో స్పెషల్ అంటే ఏమీ లేదు. తిని హైదరాబాద్ లో జాబ్ చేసేవారు. ఓకేనా, నేను ఉండేది మా ఊర్లో ఉండేదాన్ని. అప్పుడు 1100 మొబైల్స్, చిన్న మొబైల్స్ దీనితో పాటు మా అన్న కూడా ఎన్నేళ్ల క్రితం లవ్ స్టోరీ అక్కడ అడగాలి. ఎన్నేళ్ల క్రితం లవ్ స్టోరీ? 2005. ఓకే, నేను ప్రాక్టీస్ చేశాను. ఈ విషయం చెప్తానని కూడా చెప్పాను. నీ బర్త్డే ఎప్పుడు పాప, బన్నీ బర్త్డే ఎప్పుడు, సన్నీ బర్త్డే ఎప్పుడు, మన మ్యారేజ్ ఎప్పుడు జరిగిందని చెప్పి నేను ప్రాక్టీస్ చేశారనమాట.
నేను చెప్తా ప్రశాంత్కి చెప్తా, ఆ లాస్ట్ లో కూడా అడగమని చెప్తానని చెప్పన్న. అయితే మా అన్న తిను కలిసి హైదరాబాద్ లో జాబ్ చేసేవారు. మాకు హైదరాబాద్ అంటే ఒక దేశం లెక్క. ఓకే. మా చాలా చిన్న పల్లెటూరు. హైదరాబాద్ అంటే అసలు ఒక ఒకవేళ సపోజ్ హైదరాబాద్ జాబ్స్ కి ఎవరైనా మా ఊరు నుంచి వెళ్ళిపోతే, జాబ్స్ అయినా ఏదైనా పనికైనా దేశాలు వెళ్ళిపోయారు అని అంత చిన్న పల్లెటూరు మాది. మా అన్నకి నాకు కొంచెం సరదాగా ఉండేవాళ్ళు. మా అన్నయ్య మా అన్నయ్యతో నేను మాట్లాడాలి అంటే తినికి ఫోన్ చేయాలి నేను. దీనికి ఫోన్ మీ అన్నయ్య ఈయన బెస్ట్ ఫ్రెండ్స్ ఆఫీస్ లో. సో తనతో మాట్లాడాలంటే నేను తినికి కాల్ చేయాలి. అయితే తనకి కాల్ చేసి, బాలు మనకి మొహమాటాలు అండి గిండి పుండి అలాగ అలవాట్లు లేవు, జస్ట్ పాలు అట్లా పిలిచేటివి అండి, కొంచెం మా అన్నయ్యని పిలుస్తారా అండి అలాగనేదాన్ని కాదు. బాలు నేను ఇలా సిస్టర్ని, కొంచెం ఇస్తారా మా అన్నకి ఫోను అంటే ఇచ్చేవాడు. మా అన్న మాట్లాడుతుంది. మీ అన్న దగ్గర ఫోన్ ఉండేది కదా? కాదు, ఉండేది కాదు. అయితే అప్పుడు మా దగ్గర కూడా ఫోన్ ఉండేది కదా, ఎస్టీడీ షాప్ కి వెళ్ళాలి, 5 రూపీస్ ఎంత తీసుకునేవారు అనుకుంటా. అలా అప్పుడు ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కూడా ఛార్జ్ పడేది, ఛార్జ్ ఉండేది. అట్లా మాట్లాడుతునే వాళ్ళు. అయితే మా అన్నకి సంబంధం కుదిరింది, పెళ్లి. ఓకేనా. మా అన్నతో 5 నిమిషాలు మాట్లాడితే తింతో పావుగంట మాట్లాడేదాన్ని. అదేంటి? వాడి మా అన్న ఏం చేశాడు, వాళ్ళతో మాట్లాడు అని ఇచ్చేవాడు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా, సరదాగా నేను బాగా మాట్లాడు. చిన్నప్పటి నుంచి కూడా బాగుడికి ఆయన అనమాట. కొంచెం చనివిస్తే చాలు ఎక్కడెక్కడికే వెళ్ళిపోయి మాట్లాడిస్తే అట్లాగా తినతో మాట్లాడుతుంది దాన్ని. తిని మాత్రం అసలు ఫ్రీగా మాట్లాడేవాడిని కాదు, ఇది ఎప్పుడు ఫోన్ పెట్టేస్తుందా అన్నట్టు మాట్లాడేది. అయితే నాకు పెద్ద చిరాకు అనిపించేది కదా, అలవాటే. మా అమ్మాయిలు పొద్దున్న నుంచి రాత్రి వరకు తిడుతుంటే ఉండేవారు కదా, అది అలవాటు నాకు. అయిపోయిన తర్వాత మా అన్న పెళ్ళికి వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి వచ్చారు అనమాట. అప్పుడు నాకు డిగ్రీ ఎగ్జామ్స్, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్, మనం చదివిన పెద్ద చదువుకి ఎగ్జామ్స్. ఆ పెళ్లి గొడవకి పెళ్లి కూడా అదే టైంలో. అయితే సార్ నేను మా అన్న వాళ్ళ ఊరు బొబ్బిలి పక్కన. పెళ్లికి వచ్చేసిన తర్వాత మేము పెళ్లికి 2 days ముందు వెళ్ళిపోయాం. ఇక్కడ ఒక చిన్నటి అడగొచ్చాయండి, మీ అన్నయ్య మాట్లాడమని ఇచ్చారన్నారు కదా, అంటే మీ ఇద్దరికి పెళ్లి చేయాలని ఆయన ఏమైనా డిసైడ్? అసలు ఏం లేదు, నా సంగతి. మేము మొత్తం 5 members ఫ్రెండ్స్. 5 members లో 3 తెలుసు నేను కాల్ మాట్లాడుతున్నాను ఇలా అని తెలుసు, కానీ వీళ్ళన్నకి మాత్రం ఏ విషయం తెలియదు, వాడికి ఏం తెలియదు. ఓకే. అంటే అప్పటి నుంచి మీకు లవ్ ఉందా? ఏం లేదు, అయితే నేను 2 days ముందు పెళ్లికి వెళ్ళిపోయా. అక్కడెక్కడ తిరుగుతా ఉంటాం కదా. ఇంకా వీళ్ళు పెళ్లి రేపంటే ఈ రోజు వచ్చారు, అంతేనా? పెళ్లి రేపంటే ఈ రోజు వస్తే మా అన్నయ్య ఏమన్నాడు, మేము పెళ్లి సామాన్లు ఏదైనా కొనాలంటే బొబ్బిలి సిటీ టౌన్, అది అక్కడికే రావాలి. సో ఇక్కడ పని చూసేసుకొని బాలు వాళ్ళందరూ మా ఫ్రెండ్స్ వస్తున్నారమ్మా, రిసీవ్ చేసుకొని ఊరు వెళ్ళిపోదాం అని చెప్పంటే, అప్పుడు హీరో గాని ఫస్ట్ టైం చూడడానికి వచ్చాను అనమాట నేను. నాకు తెలియదు నాకు హీరో అవుతారని, తర్వాత తెలిసింది నాకు. చూడలేదా మీరు? చూడలేదు. ఓకే. అయితే అప్పుడు వాట్సాప్ లో అవేం లేవు కదా, అవేం లేదు కదా. అయితే బొబ్బిలి బస్ స్టాండ్ దగ్గర నేను దిగాను అనమాట. మొత్తం 5 ఉన్నారు అక్కడ ఫ్రెండ్స్. ఓకేనా, అందరు మంచి హైట్. చూద్దాంలేండి ఆ వాళ్ళ గురించి, ఇప్పుడు వాళ్ళు చూసారంటే తింటారు. అందరికి ఫస్ట్ నుంచి అలాగే లుక్ వేసా, వద్దు కాదు వద్దు దేవుడా ఈ మనిషి మాత్రం బాలు అవ్వాలి, ఒకవేళ ఈ మనిషి కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా బాలు అంటే సరే నీకు దండవరా బాబు నచ్చదు అని చెప్పి వెళ్ళగానే నేను ఒక విషయం తెలుసా, నేను వెళ్ళడం తొందరకి వెళ్ళా. అవునా కదా? ఓకే. ఎందుకు ఈ దాపుడు కాదు, ఎవరు బాలు అండం ఎందుకు, డైరెక్ట్గా వెళ్ళిపోతే కాదంటే అయిపోయింది కదా. హాయ్ బాలు అంటే నేనే బాలు అన్నారు. అప్పుడు హెయిర్ మంచి హెయిర్. అంటే హైదరాబాద్ లో పుట్టి పెరిగాం కాబట్టి అప్పుడు హెయిర్ స్టైల్ ఏది, గుప్త మూవీ చూసినప్పుడు ఎవరు బాబిడేల్ హెయిర్ స్టైల్ ఉండేది. సో ఆ హెయిర్ స్టైల్ పెట్టాలని చెప్పి పెద్ద జుట్టు ఉండేది నాకు అప్పుడు, అంటే పోయింది ఇప్పుడు, అంతే మొత్తం ఊడిపోయింది. అయితే వెంటనే షేక్ హ్యాండ్ ఇచ్చారనమాట. షేక్ హ్యాండ్ ఇచ్చేసరికి అమ్మాయి బతికాను రా బాబు అని అనుకున్నాను. మిగతా వాళ్ళందరినీ పరిచయం చేశారు అంటే అని చెప్పేసి ఇంకా అందరం కలిసి మా అన్న వారింటికి ఆటోలో వెళ్ళాలి.
ఆటోలో అందరూ ఒకటే దాంట్లో ఆటోలో అడ్జస్ట్ అయిపోవాలి. అడ్జస్ట్ అయిపోతే కూర్చునే నువ్వు నేను పక్క పక్కన కూర్చున్నామా, నేను ఆ చివరికి మీరు కూర్చున్నా. నిజం చెప్పండి, ఆ పెళ్లి కోసమనే కదా మీరు అంత చక్కగా రెడీ అయ్యి వచ్చింది? ఆవిడ ముందు కొంచెం ఇంప్రెషన్ కొట్టేయాలనే కదా? మనకి ఇంప్రెషన్ అస్సలు. ఎవరు అలాంటి నాది ఎలా ఉంటే నన్ను చూసి ఫాలో అవ్వాలి తప్పంచి నేను ఒకరిని అస్సలు ఫాలో అవటం ఉండదు నాది. అలా లేదు. లక్ ఏంటంటే ఈ అమ్మాయి నన్ను చూడాలని ఫస్ట్ నుంచి ఇప్పటికీ అలాంటివి ఏమి ఉండవు. మైండ్ అట్లాంటి థాట్ ఎప్పుడు ఉండదు. అలా వెళ్ళిపోతాడంటే తనకి ఏమనుకుంటారు, తన సైలెంట్ గా ఓహో నేను ఈ రోజు ఇక్కడికి వెళ్ళాలా, నేను ఇక్కడికి వెళ్ళాలి, ఈ పని చేసుకుని ఇంటికి వచ్చేయాలి, ఇంటికి వెళ్ళిపోవాలి. అదే దారిలో ఏమైనా ఫ్రెండ్ ఇంటికన్నా వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే వెళ్ళి కలవటం అవి ఉండదు. ముందు రోజు ఒకవేళ కలవాలనుకుంటే నాకు అక్కడ 12 గంటల పాప అని పిలుస్తారు నన్ను, తిను. నా ఫ్రెండ్ కూడా పాప అని పిలుస్తుంది, అందరూ నన్ను పాప అని పిలుస్తారు. అయితే పాప మరి నేను రేపు అక్కడ ఉంది నాకు పని, నేను అక్కడికి వెళ్తున్నాను, అక్కడ నుంచి వాడి ఇల్లు దగ్గర కదా, వెళ్ళమంటావా వెళ్ళొద్దంటావా? నేను వెళ్ళమంటాను. ఏదైనా ఎండ ఉంది కదా బాగా అవసరమా, ఒక పని చెయ్యి, కొంచెం సండే ఎప్పుడైనా అలా ప్లానింగ్ ఉంటుంది. అంతేగాని వాళ్ళ అలా నన్ను చూసుకోవాలి, నేను తను చూడాలి, అట్లా ఏమీ లేదు. ఓకే, సరే. బాలు ఈయన అని తెలిసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి అసలు? అమ్మయ్య బతికాను, ఈ 4 days ఫుల్ గా ఈ పెళ్లిలోన నవ్వుతూ అని నవ్వుకుని మాట్లాడుకోవచ్చాను అందుకు. మీకు ఇన్ఫాక్చుయేషన్ అప్పుడు ఉందా పోనీ ఆయన్ని చూసిన వెంటనే? అలాగే లేదు, అట్లాంటిది అదేం లేదు. ఎందుకు లేకుండా మరి తనే బాలు అవ్వాలి, తనే ఇదవ్వాలని ఎందుకు ఫీల్ అయ్యారు? అంటే అక్కడ ఉన్న వాళ్ళం తినే బాగున్నాడు, అక్కడ ఉన్న వాళ్ళ తనే బాగున్నారు. అంటే ఇప్పుడంటే ఇద్దరు మనుషులు బయటకు వెళ్తే వాళ్ళిద్దరికి లవ్ ఉంది కొవ్వు ఉంది అని మాట్లాడుకుంటున్నారు. కానీ నేను మా డాడీ నాకు పెంచే పద్ధతి మాత్రంకి ఏదో ఒక మగాడితో మాట్లాడేసినంత మాత్రాన ఏదో అట్లా లేదు. మా డాడీ నన్ను చాలా చెప్పాలని ఒక మగాడిలాగే పెంచారు. నేను చాలా స్ట్రైట్ గా మాట్లాడతాను, స్ట్రైట్ గా ఉంటాను. తనకి తెలియదు ఇద్దరం ప్రేమించుకున్నామని, ఎప్పుడో ఇద్దరికి తెలిసింది. కానీ అంతవరకు జస్ట్ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కన్నా కొంచెం ఎక్కువ అనుకుంటే అంతే. మరి లవ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది మీ ఇద్దరికి? పెళ్లి జరిగింది కదా, పెళ్లి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చాలా డిఫరెంట్ గా కనిపించాడు నాకు. అంటే తిను ఎట్లా కనిపించాడంటే, తినతో పాటు వచ్చిన 5 ఫ్రెండ్స్ లో 4 ఒకలా ఉంటే తిను మాత్రం ఒకలా ఉన్నారు. అసలు హైదరాబాద్ లోనే ఉన్నారా లేకపోతే ఏ కొండ ప్రాంతంలో నుంచైనా వచ్చాడా ఏంటి? వాళ్ళేమో అంత ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు 4 చాలా స్పీడ్. వచ్చిన వాళ్ళని కామెంట్స్ చేయడంలో కానీ, లేకపోతే అంటే సరదాగా ఉండటం కానీ, జోక్స్ వేయటంలో కానీ, 4 జోకుల్లో ఒక జోక్కి నవ్వేవాడు. 4 జోకుల్లో మనకి నవ్వడం అంటే మనకి కితకిత కూడా పెట్టక్కర్లే, నవ్వేస్తూ ఉంటాం. అంటే కొంచెం చిన్న ఇంట్రెస్ట్ పెరిగింది. సైలెంట్ గా అన్నాడు, చాలా డిగ్నిటీగా అన్నాడు అని చెప్పి ఇంట్రెస్ట్ పెరిగింది. మా వైపు ఏంటంటే మేము పెద్దగా నాన్ వెజ్ ఎక్కువ తిన్నాం. దాంట్లో పెళ్లి అంటే చుట్టాలు అందరూ వస్తే ఒక పప్పుచారో లేకపోతే పప్పుచారు, అప్పడాలు, ఏదైనా కర్రీ, ఓకేనా, అందరూ కూర్చొని తింటున్నారు. తినలేదు. తినకుండా నొలక మంచం తీసుకెళ్లి మా ఊరిలో రచ్చబండ్లు ఉంటాయి, తెలుసు, రచ్చబండి మీద వేసుకొని తల కింద చేతులు పెట్టుకొని ఆకాశం వైపు చూస్తున్నాడు. ఇక వచ్చిన వాళ్ళని తిన్నారా లేదని అడగాలి కదా, దాంట్లో మనం అసలు ఊరుకోలేము. చక్కగా ఇట్లీ ఏంటి బాలు అలా ఆలోచిస్తున్నావు, ఏం లెక్క పెడుతున్నావు అన్న. ఏం లేదు అని. రా అందరు తింటున్నారు రా అంటే, తినబుద్ది మా మమ్మీ గుర్తుకొస్తుంది నాకు అన్న. మమ్మీ గుర్తు రావటం ఏమిటంటే, మా మమ్మీ అయితే నాకు ఇప్పటికి జీడిపప్పు చికెన్ ఫ్రై చేసి పెట్టేది, నేను నాన్ వెజ్ లేకపోతే అలాగంటే నేను అప్పుడే తెలుసుకోవాల్సింది. నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఓహో తిండి కోసం వీళ్ళు ప్రాణాలు ఇచ్చేస్తారని అప్పుడే తెలుసుకోవాల్సింది. మనకు వంట చేత కాదు, నాకు ఫస్ట్ నుంచి వంట చేత కాదు. ఇంటి పని ఎంతైనా చేసేస్తా, లాస్ట్ కి పశువుల సార్లు క్లీన్ చేసేమన్నా చేసేస్తా. ఇల్లమ్మ పప్పు పెట్టామంటే గుండెల్లో పోటే పూట వస్తుంది, అమ్మ పెట్టను. నేను అప్పుడు కొంచెం అక్కడ ఏమైందంటే, వంట తీసి నటిస్తున్నాడా, నటి యాక్టింగ్. ఈ రోజుల్లో అమ్మ కావాలి బొమ్మ కావాలని ఎవరంటారు, ఎందుకు ఇలా అంటున్నాడు అని చిన్న డౌట్ వచ్చి అప్పుడు వాళ్ళ మమ్మీ గురించి చెప్పడం మొదలెట్టారు. మా మమ్మీ ఎట్లాగా, మా మమ్మీ అట్లాగా, ఇప్పటికీ మా మమ్మీ తినిపిస్తూ ఉంటుంది మాకంటే అయితే అనుకున్నా. అనుకునేసరికి పోనీ ఇంత అన్నం తిందురా అని చెప్తే తిన్నాడు. ఇంత అన్నం ఏదో కోడికి వెలికినట్టు వెలిగిస్తాడు. అందరూ వాళ్ళు పార్టీ చేసుకోవడానికి వెళ్తే తిని మాత్రంకి లేట్గా వెళ్ళాడు. లేట్గా వెళ్ళిన 2 నిమిషాలు వచ్చారు. ఏంటి పార్టీ అంటే, నాకు ఎక్కువ పెద్దగా ఇది ఉండదు అని చెప్పి చాలా డల్గా ఉండేవాడు.
నెక్స్ట్ డే వాళ్ళ ఎస్టర్డే షాప్కి వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడారు, వాళ్ళ మమ్మీతో, మా అత్తగారితో. అప్పుడు అనుకున్నా నిజమే అంటే, బాబా ఆవిడ ఏం తిన్నావు బాబా, కడుపు నింటున్నావు బాబా, ఏం కూరలు బాబా, అమ్మ అయితే నిజమేలే అని అనుకున్నాను నేను. లేదు తను చెప్పింది నిజమే అని అనుకున్నాను. అక్కడ దేవుడు నాకు చాలా ఛాన్స్ ఇచ్చాడు తప్పించుకోవడానికి. మన రాత అలా ఉంది, ఆ గిన్నెలు తోముకోవడానికి 4-5 కూరలు వండుకోవడానికి. బాగా పొడి అన్నమాట ఆయన. అంటే తిన్నది కొంచెం కరెక్ట్ గా ఉండాలి. 3-4 కూరలు. ఆదివారం వస్తే భలే భయం వేస్తుంది. 5వ గంటకి మామూలుగా ఆదివారం సెలవు కదా అందరికి, నాకు ఆదివారం ఇంట్లో పని ఉంటది. చేపలు, ఇది సీరియస్, చేపలు, రొయ్యలు, పీతలు మా చిన్నోడికి ఇష్టం, చికెన్, మటన్ 5 ఉండాల్సి 5 వండుతాను. నేను నాన్ వెజ్ ఈజీగా వండేస్తాను. వెజ్ అంటే నేను నాకు ఇది కానీ, ఒకటి రొయ్యల్లోన చింతకూర, లేదా పచ్చి మామిడికాయ, చేపల పులుసు లేదా చేపల ఇగురు, చికెన్ ఫ్రై, మటన్ గోంగూర, అట్లా మొత్తం 5. ఇప్పుడు లేదు, అప్పుడు ఫేస్బుక్ ఉండేది కదా, అప్పుడు ఫేస్బుక్ లో నేను పెట్టేదాన్ని. ఫేస్బుక్ లో ప్రతి సండే పెట్టేదాన్ని, నా ఐడిలో పెట్టుకునేదాన్ని. 5 వండాలి. 5 కూడా తను తింతే వండేటప్పుడు తిట్టుకుని వండుతా, తినేది ఎక్కువ, నేనే ఎక్కువ తింటా. అక్కడ 4 రకాలు తింటా. కానీ చికెన్ ఫ్రై ఏదో వేసుకొని ఒక 2 కొంచెం రొయ్యలు అంతే. ఆ తింటున్నప్పుడు కూడా తిడుతూ తింటా, నిన్ను అవసరమా అని చెప్పి. తినేది నేనే. మరి మీ ఇంట్లో తెలియలేదా అండి? ఎలా తెలిసింది అంటే ఎలా చెప్పారు? చెప్పలేదమ్మా. యాక్చువల్లీ ఏమైందంటే, ఈ 2 days మా అన్న వాళ్ళ దగ్గర గడిపిన ఈ పెళ్లిలోన తన బిహేవ్ నాకు కాస్త మంచోడు. ఈ రోజుల్లో ఎలాంటి మనిషి ఉంటున్నారంటే గ్రేట్. అమ్మాయిని చూడగానే బిల్డప్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అమ్మాయిలు చూడగానే బిల్డప్ ఇచ్చు. ఇక్కడ ఒక పెద్ద ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి. నేను జాబ్ చేసేదాన్ని. నేను డిగ్రీకి రేర్ కార్డ్ అసిస్టెంట్ గా చేసేదాన్ని, రేగిడి కురుపం. అంటే ఇప్పుడు అందరూ నాకు మరీ చెప్పారు, అక్క నువ్వు మన ఊరి పేరు చెప్పాలి అని చెప్పి. గవర్నమెంట్ జాబ్ చేసేదాన్ని నేను. గవర్నమెంట్ మందులో కూడా చేసేదాన్ని అనమాట. సో నాకు అది హాలిడేస్. సో తన పెళ్లి, మా అన్న పెళ్లి మేలో అయ్యింది కదా, అయిపోయి ఆ 2 days లో ఎలాగైతేనే నెమ్మదిగా అనుకున్నాం. అనుకునే లోపు వీళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళు ఫ్రెండ్స్ అందరికి తినంటే చాలా ఇష్టం. ఎందుకంటే తిన మెంటాలిటీ తెలుసు కదా. నువ్వు చెప్పు బాలు, నువ్వు ఏంటి బెనర్జీని లవ్ చేస్తున్నావా, పద మాట్లాడిద్దాం. అరే ఆగరా అన్న, లేదు నాకు వీళ్ళు మాట్లాడుకుంటున్నారని తెలీదు. వీళ్ళందరూ ఎంత స్పీడ్ గా ఉన్నారని తెలియదు. మనం ఏంటి మహా అయితే ఇంకొక 2 రోజుల్లో తను వెళ్ళిపోతారు, మళ్ళీ కాల్స్ మాట్లాడుకోవటం, అంతవరకేనా. అది పెద్ద ఫ్యూచర్ లేదు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, పెద్ద ఫ్యూచర్ లేదు అనడానికి. నేను చిన్నప్పుడు 5th to 10th క్లాస్ తాటిపూడిలో చదువుకునేదాన్ని కదా. ఎప్పుడైనా బాగా చదువుకున్న వాళ్ళకి, టీచర్స్ కి మన తాలూకు బిహేవ్ తెలిసిపోతుంది చిన్నప్పుడే. పాత్రో సార్ అని చెప్పి మా ఫిజిక్స్ మాస్టర్, ఆయన నాకు ఏంటో తెలియదు, నా మొహం చూడగానే నీకు ఫ్యూచర్ ప్లాన్స్ ఒక్కటి ఉండవే అనేవారు. మిమ్మల్ని అన్నారా? అలా అనేవారు. నువ్వు లైఫ్ ని చాలా ఈజీగా తీసుకుంటా. నా చిన్నప్పుడే నా సార్ ఎందుకో నా మొహం చూడగానే ఆయనకి ఏమనిపించేది, మళ్ళీ నా మొహం చూడగానే ఒకటి గుర్తుకొచ్చేది ఆయనకి. ఇలా అందరితో క్లాస్ పీకేసి నా దగ్గరకు వచ్చి ఇలా అని ఇలా ఉంచి దడియాలు 2 బెడబడ్డాను 2 వేసేవారు. నాకు పెద్ద బాధ అనిపించేది కాదు, నాకు అలవాటు. ఆయన కొడుతూ కూడా ఏపీఆర్జేసీ అంటే అన్నము పప్పు రసం కాదండి, చదవాలి, నీకు లైఫ్ లో సీరియస్నెస్ లేదని. ఆయన ఎలాగే అంటారు, లేదు నాకెందుకు లేదు అనుకునేదాన్ని. రియల్ గా నాకు సీరియస్నెస్ లేదు, ఒక గోల్ లేదు, ఒక దేని మీదైనా అంటే చెయ్యాలి అంటే ఫోకస్ లేదు. నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయినా. అయితే అప్పుడు ఆ 4 మాట్లాడుకుంటున్నారని తెలియకపోతే వాళ్ళకి డిసైడ్ అయిపోయారు, ఓకే బాలు తన్ని లవ్ చేస్తున్నాడు అని కన్ఫర్మ్ అయిపోయారు. ఇంకా 4 మాట్లాడేసరికి మా ఆయనకి 4 ఈ దారి ఇదే అంటే అదే అంటారు. మొత్తం తను ఫిక్స్ అయిపోయి తను ఏమనుకున్నాడంటే, సో మళ్ళీ జర్నీ చేస్తాం కదా, మళ్ళీ జర్నీలో చెప్పొచ్చు అనుకున్నాం. సో పెళ్ళైపోయింది, మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి విజయనగరం వచ్చేసిన తర్వాత నేను దిగిపోగానే బాయ్ చెప్పా. ఎందుకు బాయ్ చెప్తున్నావు అన్న, నువ్వు అటు నేను ఇటు అన్నా. అవునా అయితే 1 minute ఆగని చెప్పి పాపం విజయనగరం బస్ స్టాండ్ అంతా పరిగెట్టి ఎక్కడికి వెళ్ళి రబ్బా నన్ను విడిచిపెట్టేసి, మాకేం బస్సు వచ్చేస్తుంది, మాకు మా ఊరికే ఉన్నదే రోజుకి 2-3 బస్సులు ఉంటాయి, 2 బస్సులు ఉంటాయి, అది మిస్ అయ్యామంటే ఇంక చావటమే అని చెప్పి పరిగెట్టిపోయి ఒక రోజు తీసుకొచ్చావు. రోజేనా
లిటిల్ హార్ట్స్ కాదు, లిటిల్ హార్ట్స్ నన్ను రోజు కలవడానికి రోజు వచ్చాను, red రోజ్ rose, తీసుకొచ్చి red rose. ఇచ్చారనమాట. తీసేసుకున్నాను. తీసేసుకున్న తర్వాత బస్సు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఎక్కిపోయారు. బాలు రా అంటేసరికి ఆ అయ్యగారు డింగ్ 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 అని ఏడుస్తున్నారు. ఏడుస్తున్నాడు, బాలు ఏడుస్తున్నాడు, అదేమ్మా అని చెప్పాను. కానీ బస్సులో తను ఎక్కిన 2 నిమిషాలు రాలేదా? రోజు ఇచ్చారు మీకు ఎందుకు రాదు? తెలుసు తెలుసు. అప్పుడు ఎస్టడీ అక్కడికి వెళ్ళి ఏం బాలు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఐ థింక్ ఐ విల్ లవ్ విత్ యూ. యాస్, ఈ డైలాగ్ చెప్పావు. అమ్మా ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది ఇంగ్లీష్, దాంట్లో ఇంగ్లీష్ పదం ఎంత స్పీడ్ గా చెప్పాను, వామ్మో బస్ లో ఉన్నాను అని చెప్పేసరికి నేను కూడా అన్నాను. అనేసిన తర్వాత నేను వెళ్ళిపోయి కాల్ చేస్తానులే అని చెప్పేసి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చిన నెక్స్ట్ డే కాక నెక్స్ట్ డే ఎస్టీడీ షాప్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి జస్ట్ మాట్లాడుకునేవాళ్ళు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, పెళ్ళి అంటే ఇది విషయం కూడా చెప్తా. ఎందుకు కాల్స్ గురించి మాట్లాడుతున్నానంటే, పెళ్ళైపోయిన తర్వాత మా అత్తగారు అడిగారు, నువ్వు ఫోన్ చేస్తేనా ఉలిక్కుపడి లేచేవాడు నా కొడుకు. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత పడుకున్నప్పుడు ఫోన్ తలకడిన పక్కనే పెట్టుకునేవాడిని. మా మదర్ ఏమో, వీడు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత సరిగా తింటాం లేదండి, ఫోన్ ఎప్పుడు ఫోన్ చూసుకుంటూనే ఉన్నాడు, ఫోన్ చూస్తూనే ఉన్నాడు, ఎప్పుడు ఫోన్ కిందకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటున్నాడు అని చెప్పేసి మా మదర్ అన్నారు. మా అత్తగారు నాకు, నువ్వేనా వాడు రాత్రి తినేవాడు కదా, పొద్దున్న దడేల ఫోన్ మోగిసారి లెగిసేవాడు. అది నేనే అయ్యేసరికి 2 days మాట్లాడుతున్న తర్వాత అయ్యారు ఇంకా ఉండలేకపోతున్నారు. లేదు నిన్ను కలవడానికి వస్తాను అని చెప్పి, ఆమె మా ఊర్లో హోటల్స్ అవేమి ఉండవు, నిన్ను ఎక్కడ పెట్టాలి నేను, మా చిన్నూరు, కాకపోతే ఒకటి కలవడానికి అవుతుంది. ఎందుకంటే మాకు ఇప్పుడంటే కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ అవి ఉన్నాయి, కానీ మాకు మా స్కూల్స్ లోన నెలకి 15 days ఒక కొరియర్స్ వచ్చేవి స్కూల్స్ కి, ఏదైనా గురించి ఆ కొరియర్స్ తీసుకోండి. నేను మా స్కూల్ కి దగ్గరగా మా ఊరు. సో హృదయాన్ని నువ్వు వస్తూ పోస్ట్ ఆఫీస్ లో తీసుకుంటుంటావమ్మా అంటే, తీసుకుంటాను సార్, నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పి ముందే, అంటే ఇదేదో ఉందని కాదు చెప్తా. నేను తనతో అన్నా, నాకు కూడా స్కూల్స్ లో పని ఉంది, సో నేను స్కూల్ దగ్గరికి వస్తాను, నువ్వు వచ్చి నన్ను కలుద్దువా, బట్ ఎక్కడ ఉండటానికి ఉండదు అని చెప్పి అని చెప్పా. చెప్పిన తర్వాత సరేనని, ఓకే అయితే నాకేం ప్రాబ్లం, నేను జస్ట్ చూసి నీతో మాట్లాడేసి వెళ్ళిపోతానని చెప్పి. మనసు ఊరుకోదు కదా, ఎక్కడో నా కోసం హైదరాబాద్ నుంచి వస్తుంది. నాతో పాటు భాష అనే అతను మ్యాథ్స్ టీచరు సోషల్ టీచరు, రెండిట్లో నాకు గుర్తులేదు, కొంచెం దూరం అయితే అయింది. నేను తనతో చాలా మంచి అతను, తనతో షేర్ చేసుకున్నా ఇట్లాగా అని చెప్తే, పిచ్చేమిటి నీకు, హైదరాబాద్ నుంచి జర్నీ చేసి వచ్చి నేను చూసి వెళ్ళిపోవటానిక, ఏం అవసరం లేదు, నేను నా రూమ్లో పెట్టుకుంటా, మా ఇల్లు ఉంది కదా అలా, నువ్వు మార్నింగ్ ఆఫీస్కి వచ్చినప్పుడు తను తీసుకెళ్ళు, నేను ఈవినింగ్ పెట్టుకుంటా అంటే, ఎక్కలేదు 1 day అని చెప్పా. పర్వాలేదు నేను పెట్టుకుంటానని చెప్తే, తను హైదరాబాద్ నుంచి వస్తే నేను పార్వతీపురంలో పికప్ చేసుకుంటే నా కోసం. అప్పుడు ఒక బ్యాగ్ ఉండేది, ఏం బ్యాగ్, కాలేజ్ బ్యాగ్స్ సైడ్కి వేసుకునేవాళ్ళు, ఐడియా ఉందా? ఆ బ్యాగ్ వేసుకున్న సభ ఎంత బాగుందో బ్యాగ్ అనుకున్నా అనమాట. ఈ పక్కన ఈ 2 చంకల్లో లిటిల్ హార్ట్స్ ప్యాకెట్లు శంకల్లో పెట్టుకుని వచ్చాను అనమాట. నాకు తీసుకొచ్చి నాకు లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్, ప్రేమించుకుందాం రా. ఇదంతా అంత కాపీ కొట్టడం అని కూడా తర్వాత తెలిసింది నాకు, ఓన్ టాలెంట్ ఏం లేదు, అంత కాపీ కొట్టడలే అని చెప్పి. లిటిల్ హార్ట్స్ తీసుకొని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, ఫస్ట్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళా. అంటే మా ఓన్ మదర్ వాళ్ళ పెద్దమ్మ హౌస్ అండి. అయితే తీసుకెళ్ళి అక్కడ ఫ్రెష్ అంతా అయిన తర్వాత మేము స్కూల్కి వెళ్ళిపోయాం. మా స్కూల్లో అంతా కొండల మధ్యలో ఉంటుంది, మొత్తం కొండలే. అక్కడ కాసేపు ఎన్నో సిగ్నల్లో అట్లాంటివి ఏమి ఉండవు. అక్కడ చక్కగా 10 o'clockకి వెళ్ళిపోయి సాయంత్రం 4 o'clock వరకు కబుర్లు చెప్పుకుంటే, అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉంది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం భోజనం చేసి, ఎవరంటే మా కంప్యూటర్ టీచర్, స్కూల్కి కొత్తగా వచ్చిన కంప్యూటర్ టీచర్ అని చెప్పి మొత్తానికి అయింది. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు మార్కెట్ జరుగుతుంది, ట్రైబల్ అంటే దట్ ఈస్ టోటలీ ట్రైబల్ ఏరియా, సంత. అయితే ట్రైబల్ కిందకి నడుచుకుంటూ వెళ్ళాలి, ఆ ట్రైబల్ ఏరియాకి నడుచుకుంటూ వెళ్తే వాడు అక్కడ పనస్తోనలు పెట్టారు, ఇంత కుప్ప పెట్టారు, ఫ్రెష్ గా ఉన్నాయి. ఎంత అంటే 10 rupees అన్నాడు. 10 rupees కి ఇన్ని తొనలు ఇస్తారా అని చెప్పి ఇన్ని తొనలు తీసుకుని వచ్చి కూర్చొని. ఇంకా విషయం తెలుసా, భలే గుర్తు చేసావు. నాకు ఈ సంతలన్నీ అలవాటే, పెద్ద ఫుడ్ మీద ఎప్పుడు ఉండేది కాదు. అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్క నోట్లోన తొన పెట్టుకోవటం, ఇదేంటి ఇది ఎంత అంటుంటా,
అదే నేను అన్ని ఇక్కడ పెట్టుకుని ఈ తొల్ల వెనకతల ఈ తిండి వెనకతల పరిగెడుతున్నారు ఏంటన్నా ఆయన అని చెప్పి, మీకు ఇక్కడ ఇంకేం దొరుకుతాయంటే వాళ్ళ లాంగ్వేజ్ కాస్తా కోస్తా వేరు కదా, మధ్య నన్ను పిలిచి వాళ్ళు ఏమంటున్నారు అవసరమా నాయన, వాళ్ళ లాంగ్వేజ్ టోటలీ ట్రైబల్ లాంగ్వేజ్ వాళ్ళది, మనకి తెలుగుకి మ్యాచ్ కాదు అసలు. అయితే ఇప్పుడు అవసరమా నాయన అని అనుకున్నా, ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ డే వెళ్ళిపోవాలి. నేనేం సరదాగా అటు ఇటు తిరుగుదామంట, చెరుకు గడి ఇరుసుకుంటా, చెరుకు గడి తినుకుంటూ అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్తా అన్ని చూసుకొని వచ్చారనమాట. అయితే ఏంటి మార్నింగ్ 10 o'clock నేను పికప్ చేసుకొని, పికప్ మీన్స్ బండి కాదు, అక్కడ మా ఊరు వెళ్ళడానికి చిన్న ట్రక్కర్లు ఉంటాయి, జీప్స్ ఉంటాయి, అక్కడ వెళ్ళి మళ్ళీ 4 o'clock రిటర్న్ అయ్యి మా ఫ్రెండ్ ఇంటి దగ్గర తను ఉండిపోయి నేను మా ఇంటికి వెళ్ళిపోవటం, అది ప్లాన్. అయితే ఏమైంది, ఇప్పుడు ఎలాగైతే నేను జాబ్ చేస్తున్నానో రెసిడెన్షియల్ స్కూల్ అని చెప్పి, అలాగే మా ఊర్లో కూడా 2-3 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. మా చిన్నాళ్ళ వాళ్ళందరూ అక్కడే జాబ్ చేస్తున్న వాళ్ళు. అయితే ఏమైంది, నేను జాబ్ చేస్తున్న వాళ్ళందరూ. అయితే ఆ రోజు వాళ్ళ ఇంట్లో సేమ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో విడిచిపెట్టడానికి వెళ్తే చుట్టాలు వచ్చేసారు ఫుల్గా, వాళ్ళ వదిన శ్రీమంతం కుదరలేదు తనకు ఉంచటం. మరి అప్పుడు ఏం చేశారండి? అప్పుడు తను ఆలోచిస్తున్నాడు, తనకేం తెలియదు, చక్కగా నా మీద చక్కగా మన ఏరియా అయితే మనకు తెలుస్తుంది కదా, మన ఏరియా కానప్పుడు మనం ఎవరు తెలుసు, చాలు ఏదో ఒక పక్కన ఐడియా ఉంటుంది. నన్ను అరణ్యంలో తీసుకెళ్లి పడేస్తే నాకు అది తెలియదు, కానీ ఏదో ఒకటి ఎతుకుతా. తిని మాత్రం నాకేం పోయింది, నేను వచ్చాను ఏమట చేసుకుంటా అంటే ఆలోచించిన తర్వాత ఇంకో విషయం మా ఆయన గురించి, అంటే దేవుడు నాకు అన్ని ముందే చూపించారు. హైదరాబాద్ నుండి వస్తున్నప్పుడు మనం ఎక్కడికైనా టూర్లకు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఐరన్ బట్టలు తీసుకొని వెళ్తాం. అవును, ఎక్కడికైనా తన ఐరన్ బట్టలు తీసుకురారు, ఉతికేసిన ఉంటుంది చూడు, అదే ప్యాక్ చేసి తీసుకొస్తాడు. ఏ ఊరు వెళ్తాం ఆ ఊర్లో వేడిగా ఐరన్ చేయించుకొని ఉడుకుడుకు బట్టలు వేసుకోవాలన్నమాట, ఉండాలి ఆ గీత అలా ఉండాలి. అయితే అంత నన్ను కలవడానికి వచ్చి ఇక్కడ ఐరన్ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి నాతో బ్యాగ్ మోయించి ఐరన్ చేయించుకుని వచ్చా. అప్పుడైనా దేవుడు చెప్పాడు నీ పరిస్థితి ఎలా ఉంటది అని. అయితే అప్పుడు తనతో అన్నా మా ఇంటికి వెళ్ళిపోదాం అన్నాను. ఆయన చూస్తాడు, తనకేం పోయింది అన్నాడు. సరే ఆలోచించా ఏం చెప్పాలి అని చెప్పి ఎస్టడీ షాప్ అక్కడికి వెళ్ళి మా డాడీకి ఫోన్ చేసి, డాడీ మా స్కూల్కి కంప్యూటర్ టీచర్ వచ్చారు డాడీ, బట్ ఆయన ఉండడానికి అక్కడ ఎక్కడ రూమ్స్ లేవు, సారు ప్రిన్సిపల్ గారు ఈ రోజుకి మీ ఇంటికి తీసుకెళ్ళమ్మా అని అన్నారు, మరి మన ఇంటికి తీసుకొస్తున్నాను, తీసుకురా అన్నారు. చల్ల ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పన్న. బస్ ఎక్కా, అక్కడ నుంచి మా కరెక్ట్ 30 హాఫ్ అన్ అవర్ జర్నీ మేమున్న దగ్గర నుంచి మా ఇంటికి. ఆలోచించా అంత రెడీగా ఎంత చేస్తున్నానా, ఏం చేస్తున్నాను ఎలాగా అని చెప్పి ప్లాన్ వేసుకుంటున్నా మైండ్ లో. ఇంకో మాకు ఊరు కదా, పక్క ఊరికి మా ఇల్లు కనిపిస్తుంటుంది, మా ఊరే కనిపిస్తుంటుంది. ఒకటి అనుకున్నా, ఫస్ట్ ఎలాగైనా లోపల ఎలాగైనా తోసేయాలి అనుకుని, దేవుడా ప్లీజ్ కరెంట్ పోవాలి అని. ఆల్రెడీ పెళ్లికి వచ్చారు కదా, ఈ మొహం గుర్తుపడతారు. మా పేరెంట్స్ రాలేదు కదా, నేనే వెళ్ళాను. ఓకేనా, అయితే దేవుడా కరెంట్ పోవాలి. మా ఊర్లో కరెంట్ పోతే అంత ఈజీగా రాదు. ఓకేనా, ఇంకోటి ఏంటంటే ఇప్పుడైతే ఇన్వర్టర్స్ కానీ అప్పుడు ఏమి ఉండవు. నమ్మరమ్మా, ఇంకొక ఇండ్లు కదవాలి, ఇంకొక 2 నిమిషాలు ఉన్నాడు కరెంట్ పోయింది. ఇప్పుడు అదే నేను కోరుకుంటాను, నాకు డబ్బులు రావాలని మాత్రం జరగదు, ఇలాంటివి జరుగుతుంటాయి. అయితే కరెంట్ పోవాలి అనేసరి కరెంట్ పోయింది. లోపల డాడీ మా కంప్యూటర్ టీచర్ అంటే అమ్మా అని చెప్పాను. నాకు బాధ ఏంటి, మాటలేమో తెలంగాణ లాంగ్వేజ్. ఇప్పుడు తెలంగాణ ఆయన వచ్చి ఇక్కడ ఎలా చేస్తారు అనుకుంటారు కదా, అప్పటికి సమైక్య అందరూ వచ్చి విడిపోయామా, ఇంకా వెళ్ళలేదు. అయితే మొత్తం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ ఏదో నాన్ వెజ్ కాదు మామూలు వెజ్జే వండింది కదా. అయితే లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కరెంట్ వచ్చింది. తను నువ్వు అక్కడే ఉండు, అసలు నువ్వు బయటకు రాకు, నువ్వు అక్కడే కూర్చో, లేదా పైకి వెళ్ళిపో అన్న, పైన మేడ మీద కూర్చో అని చెప్పాను. ఇంతలో మా చిన్నాన్న మా ఇంటికి వచ్చారు. మా డాడీ చెప్పారు ఇలా వచ్చి, ఎవరే కంప్యూటర్ సార్ వచ్చారు. ఓరి దేవుడా ఇదేం బాధ వచ్చింది. వచ్చారు చిన్న, ఎవరి నుంచో వచ్చారు ఇట్లాగా అంటే, సరేలే, కొంచెం మా ఊర్లో పట్టింపులు ఎక్కువ, కొంచెం చూసుకో అంటే సరే చిన్న, బేసికల్గా ఎక్కడైనా ఉంటది. అది సరే కొంచెం చూసుకోవాలంటే సరే అనేసి అయిపోయింది. నైట్ పడుకున్నాం. పాపం తనకి బయట మరి వరండాలో వేసాం అనమాట, మడత మంచం వేసాం. మేము పడుకున్నాం, పొద్దున్న లేచాము. సరే సార్ వెళ్ళొస్తానని చెప్పి మా డాడీతో చెప్పేశారు, మా అమ్మతో చెప్పేశారు. ఇంకా బయలుదేరిపోయి వచ్చేసాం. ఎక్కడికి తిన్నికి, నేను రైల్వే స్టేషన్కి ఎక్కించడానికి, బస్ ఎక్కించడానికి. అక్కడ జరిగింది విషయం ఏంటి,
ట్రైన్ వచ్చేస్తుంది ఇంకా 10 నిమిషాలు అనేసరికి చెప్పాను కదా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఒకటే దీంట్లో ఉంటారని. ఒక అంకుల్ పేరు నాకు గుర్తులేదు, వాళ్ళ గృహప్రవేశం పాప పెళ్ళో కుదిరింది. మా ఇంటికి కార్డు ఇవ్వడానికి రావాలి. ఆయన నన్ను కలిసి, నాకు తెలియని కంప్యూటర్ సార్ ఎవరైనా వస్తే ఫస్ట్ నా నుంచే రావాలి, నాకు తెలియని కంప్యూటర్ రావటం ఏమిటి భలే విచిత్రంగా అని మాట్లాడారు ఆయన. రేపు కార్డు ఇవ్వడానికి వస్తున్నాను ఇంటికి అని చెప్పాడు. అమ్మా అయిపోయి ఇంకా మా డాడీకి కొంచెం దొరకాలి, భూమి ఆకాశాన్ని ఎవడు చేసేస్తారు. ఇది వాళ్ళు వెళ్ళిపోదాం, నా సీన్ కాలిపోయింది. ఇంక ఇంట్లో తెలిసిపోయింది, మా డాడీకి కొంచెం తెలిస్తే చాలు ఇంకా ఆలోచించొద్దు అని చెప్పి మేము మాట్లాడుకునే లోపు ట్రైన్ వచ్చేస్తుంది. ఇందులో నా ఫ్రెండ్ ఒక అతను సురేష్ అని చెప్పి అతను టీచర్, ఆయన కాల్ చేశారు. కాల్ చేసి లేదు ఫస్ట్ మీరు మా ఇంటికి రండి, తర్వాత అన్ని ఆలోచిద్దామంటే నైట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకున్నాం ఏంటి పరిస్థితి అని చెప్పి. నాకు మధ్యలో డౌట్, అంకులు రేపు వస్తానన్నారు ఇప్పుడు వెళ్ళిపోయారా అని చెప్పి ఇంటికి ఫోన్ చేశాను. డాడీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండిపోయాను డాడీ అని. మా డాడీ చాలా కొంచెం తేడాగా మాట్లాడారు. మా డాడీ చాలా తెలివిగా మాట్లాడతారు. హడావిడి చేస్తే ఇంకేదైనా అయిపోతుందని ఇంటికి వచ్చిన దాకా చాలా ప్రశాంతంగా ఉంటారు. అయితే మా డాడీ అంటే అమ్మ వచ్చాడు బాలు దగ్గరికి వచ్చా, మా డాడీ చాలా తేడాగా మాట్లాడుతున్నారు, రిస్క్ చేస్తున్నాము, ఉండలేమంటే అప్పుడు పెళ్లి చేసేసుకుందామా వద్దు. తన మీద కూడా నాకు బాగా ఇంట్రెస్ట్ పెరిగింది, తన బిహేవ్ అంతా చూసి. అంటే సరే అని చెప్పేసి తన ఫ్రెండ్కి ఫోన్ చేశారు. ఇట్లా నేను బెనర్జీని తీసుకొచ్చేద్దాం అనుకుంటున్నాను రా, ఇట్లా అయిపోయింది వాళ్ళ ఇంట్లో కూడా అదే, తనేం భయపడుతుంది వెళ్ళటానికి. అంటే నువ్వేం కంగారు పడుకు, చేసేద్దామని చెప్పారు. అలా వెళ్ళిపోతాను బట్టలు లేకుండా. సో ఏం చేశాను, ఆ రోజు June 12 స్కూల్స్ ఓపెనింగ్. నేను June 12 మార్నింగ్ 5 o'clockకి మా ఊరు బస్ ఎక్కేసి వెళ్ళా ఇంటికి. డాడీ స్కూల్స్ ఓపెనింగ్ అయిపోతున్నాయి, నేను లగేజ్ తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పాను. అనేసి ఏం చేసిన దాన్ని, లగేజ్ తీసుకున్న దాన్ని తీసుకోవాలి, మాసిపోయిన బట్టలు అవన్నీ ప్యాక్ చేసుకున్నాను. మరి నాకు తనతో ఉండాలంటే కొన్ని రోజులు బట్టలు ఉండాలి కదా. నెక్స్ట్ ఐరన్కి ఇవ్వాల్సిన బట్టలు అవి ఇవి తీసేసుకున్నాను. మాకు తెలిసిన అమ్మాయి మా ఇంట్లో ఉండేది, పెరిగేదన్నమాట. ఆ అమ్మాయి చూసి మా డాడీతో చెప్పడం జరిగింది. అయితే నేనేం చేశాను, బయలుదేరిపోతూ ఎందుకమ్మా 2 రోజులు ఆగితే శనివారం 2 రోజుల కోసం ఇన్ని లగేజ్ తీసుకెళ్తున్నావు అంటే, లేదు డాడీ చాకులు వాళ్ళకి ఐరన్కి ఇచ్చేసి నేను వచ్చినప్పుడు తెచ్చేసుకుంటాను అంటే ఊగొట్టేసా. వెళ్ళిపోయిన తర్వాత మైండ్ ఇంకా ఉండదు కదా, మళ్ళీ ఫోన్ చేశా, డాడీ నేను కురుపాంలో దిగిపోయానని ఫోన్ చేస్తే, ఏంటమ్మా మాసిపోయిన బట్టలు కూడా తీసుకెళ్ళావంట అని అడిగారు మా డాడీ. అయ్యో మాసిపోయిన బట్టలా డాడీ అని అన్నట్టు అన్నా. కానీ ఇంకా అస్సలు యాక్చువల్ అయితే శాలరీ అందిన తర్వాత ఆ రోజు శాలరీ వస్తుంది నాది, శాలరీ తీసుకొని బయలుదేరదాం అనుకున్నాం. అప్పుడు చేతికి ఇచ్చేవారు శాలరీ, ఇన్వర్క్ కవర్లో ఇచ్చేవారు అనమాట. ఇంకా ఆ ఛాన్స్ లేదని అర్థమైపోయి ఇంకా స్టార్ట్ అయిపోదాం అని చెప్పేసి అక్కడ స్టార్ట్ అయింది మా జర్నీ. అక్కడ ఉన్న మా టీచర్స్ అందరి దగ్గర 100, 200 అట్లా తీసుకొని మీ ఇద్దరం స్టార్ట్ అయ్యాం. వచ్చేసాం. అంటే యాక్చువల్గా బయలుదేరినప్పుడు హైదరాబాద్ అనుకున్నాము. తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత ఇట్స్ అరౌండ్ 12 o'clock అంతా ఏ టైం అవుతుంది మధ్యాహ్నం. అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యే బస్సెస్ ఈవినింగ్ టైంలోనే స్టార్ట్ అవుతాయి హైదరాబాద్కి. కానీ అక్కడి నుంచి మా ఊరికి వెళ్ళడానికి, రాజమండ్రి వెళ్ళడానికి బస్ కనిపించింది. అది 1 o'clock స్టార్ట్ అయ్యింది అని చెప్పాడు. అప్పుడు వెంటనే అనుకున్నా, హైదరాబాద్ అంటే ఈవినింగ్ వరకు ఉండాలంటే కష్టమే ఇక్కడ ఈ ఏరియాలో. సో మనము రాజమండ్రి బస్ ఎక్కేద్దాము, ఊరు వెళ్ళిపోయామంటే మా తాతయ్య ఉంటారు అని చెప్పేసి రాజమండ్రి బస్ ఎక్కాము. రాజమండ్రి అరౌండ్ 10:30కో 10:45కో దిగాము. అక్కడ ఒక టాక్సీ ఉండేది, టాక్సీ ఎక్కి మా తాతయ్య గారి ఇంటికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వెళ్ళాం వాళ్ళ తాతగారింటికి వెళ్ళి వాళ్ళ తాతగారు ఏంటి ఇలా అంటే సరే నేను నమ్ముకొని మన ఇంటికి ఒక ఆడపిల్ల వచ్చింది, పెళ్లి చేద్దాం అని చెప్పేసి June 15న పెళ్లి చేశారు. అంటే మీ పేరెంట్స్ లేకుండానే పెళ్లి చేశారు. వీళ్ళ పేరెంట్స్ లేరు, మా పేరెంట్స్ లేరు, రానని చెప్పారు. ఓకే, అంటే ఎవరు ఇష్టం లేకుండానే మీరు పెళ్లి చేసుకున్నాం. అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పెళ్లి చేసుకున్నాం.
ఓకే. బాగా పెళ్లి చేసుకున్నాం కదా, చేశారు వీళ్ళ తాతయ్య వాళ్ళు. వీళ్ళు తాతయ్య చేశారు. బట్ మీ ఇంట్లో వాళ్ళు గొడవ చేయలేదండి? ఆ నెక్స్ట్ డే అంటే ఆ రోజు వాళ్ళకి డౌట్ వచ్చేసి పాపం నా గురించి పెద్దగా ఇదని మా తమ్ముడు, నా సొంత తమ్ముడు, వాడే కొంచెం సఫర్ అయ్యాడు. మన గురించి పెద్ద ఇద్దరు ఉండదులేండి. బాగా సఫర్ అయ్యాడు. అంటే నేను అమ్మ లేకపోతే అమ్మలా అనుకున్నాను అక్క అని చెప్పి అన్నాడు అనమాట. సో వాళ్ళు నెక్స్ట్ డే వచ్చారు, మా చెల్లి వాళ్ళందరూ వచ్చారు. ఒకసారి పెళ్ళి అయిపోయిన తర్వాత వెళ్ళకూడదు, ఇంకా కష్టం నష్టం తనతో పడదాం అని చెప్పేసి ఇంకా నేను తనతో. బట్ మీరు పెట్టుకున్న నమ్మకం నిజం చేశారు ఆయన? చేశారు. చెయ్యకపోయి ఉంటే అమ్మ డాడీ నాకు వార్నింగ్ ఇచ్చారు యాక్చువల్లీ, నువ్వు మళ్ళీ కనుక నువ్వు జాబ్ చేస్తున్న వైపు వస్తే కనుక ఊరుకునేది లేదు అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. దీనికి బయటకు వెళ్ళకూడదు, ఉద్యోగం చేయకూడదు అని బ్లడ్ లోనే ఉందేమో నాకు తెలీదు. పోతపోయిందిలే ఉద్యోగం అని చాలా ఈజీగా తీసి పడేసారు. దాని విలువ మాకు ఇప్పుడు తెలుస్తుంది. మీరు మీ అన్నయ్య మీరే అన్నారు? అన్నయ్య అంటే చుట్టాలు, నేను మా తమ్ముడు. మీరు మీ తమ్ముడు. ఓకే. అంటే నార్మల్ గా ఆయన ముందు నుంచే తెలుసు మీ తమ్ముడు అంటే మీ తమ్ముడు వాళ్ళ కొలిగ్, అన్న వాళ్ళ కొలిగ్ అందరికీ తెలుసు చక్కగా మనిషి మంచివాడని. బట్ ఒప్పుకోకపోవడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు మనమంటే హైదరాబాద్ లో ఉన్నాం కాబట్టి మనకి క్యాస్ట్ కానీ లేకపోతే ఉండవు, ఒక ఏమి ఉండదు, అందరూ ఒక సర్కిల్ అనుకుంటారు. కానీ ఊర్లో వచ్చేటప్పటికి పట్టింపులు ఎక్కువ ఉంటాయి, క్యాస్ట్ ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి, ఇంటర్ క్యాస్ట్ అంటారు అంతే కదా. ఓకే. దానివల్ల ఇంకోటి ఏంటంటే వీళ్ళ ఫాదర్ పొలిటీషియన్, కూతురు ఇలాంటి తప్పు చేసింది అనే ఒక రిమార్క్ వస్తుందనే ఉంటది కదా ఊర్లో. సో దానికోసం మేబీ వాళ్ళు టైం తీసుకున్నారు రిసీవ్ చేసుకోవడానికి. ఓకే. మరి ఆ తర్వాత ఎప్పుడు మాట్లాడారు? 7 years. 7 years పట్టింది? 7 years పట్టింది. ఓకే. మీ అమ్మగారన్న మధ్యలో మాట్లాడుతూ ఉండొచ్చు కదా? మీ అమ్మగారన్న నార్మల్ గా, మీ నాన్నగారు లేకపోతే ఓకే, మీ అమ్మగారైనా మాట్లాడుతూ ఉండేవాళ్ళేమో. అంటే సొంత మదర్ అయితే మాట్లాడేవారు, మా మదర్ చిన్నప్పుడే చనిపోయారు కదా. ఓకే. మీ మదర్ చిన్నప్పుడే చనిపోయారు. బట్ ఇప్పుడు సెకండ్ మదర్. మీకు సెకండ్ మదర్. మీ నాన్నగారు మీ అమ్మగారు చనిపోయిన తర్వాత? మా నాన్నగారు మా అమ్మగారు చనిపోయిన 1 year. మా మమ్మీ 93 చనిపోయారు. November 14th చిల్డ్రన్స్ డే అప్పుడు చనిపోయారు. మా డాడీ యాక్చువల్లీ కొంచెం చెప్పాలంటే ఫిజికల్ హ్యాండిక్యాప్. చాలా యాక్టివ్ మనిషి. నేను కానీ మా తమ్ముడు కానీ చిన్నప్పుడే, నేను 5th class లోనే హాస్టల్, మా తమ్ముడు కూడా నవోదయ, వాడు కూడా హాస్టల్. సో తను ఇంకొకరే ఉంటారు కదా, చేసుకున్నారు. పర్లేదు. బట్ ఆ ఫీలింగ్ అనేది తెలిసిపోతూ అయ్యో కన్న తల్లి లేని లోటు చెప్పలేం. అది ఎప్పుడు తెలుస్తుందంటే కన్న తల్లి లేని లోటు కూతురుగా నాకు ప్రాబ్లమ్స్ వస్తాయి చూడు, అప్పుడు నాకు కన్న తల్లి ఉంటే బాగున్నాయి తెలుసు. మీ కళ్ళల్లోనే తెలిసిపోతుంది ఏంటి అనేది. సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. బట్ ఇక్కడ ఇంకొకటి మాట్లాడుకోవాలి అంటే యాక్చువల్లీ ఆడకూడదని వచ్చా. నువ్వే ఏడిపించావు. ఓకే. కానీ నార్మల్గా ఇక్కడ ఊళ్ళల్లో మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం పెళ్లి చేసేసుకొని వెళ్ళిపోయినా ఆ తర్వాత కొంచెం వాళ్ళకి ఎత్తి పొడుపు మాటలు, ఇలా వెళ్ళిపోయిందంట, ఇలా చేసిందంట, ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి. మిమ్మల్ని వచ్చినా సరే అదిగో తీసుకొచ్చేసాడంట, ఇలాంటి మాటలు మీకు ఎప్పుడు బాధ అనిపించలేదా? అలాంటి మాటలు ఒక్కటైతే నేను చెప్తారా, ఇది సినిమాలో చూస్తాం మనం, సినిమాలో చూడడానికి నిజ జీవితానికి చాలా తేడా ఉంటుంది, పెంపకంలో కూడా చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ పేరెంట్స్ పెంచారు, వీళ్ళ పేరెంట్స్ పెంపకం వేరు, నా పెంపకం వేరు. నాకు ఊహ తెలిసే నేను హాస్టల్, మా తమ్ముడికి ఊహ తెలిసి హాస్టల్. ఇంట్లో మహా అయితే దసరాకి, సంక్రాంతికి, సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు, సంక్రాంతికి వెళ్ళినప్పుడు 1 week, దసరాకి వెళ్ళినప్పుడు 1 week, మహా అయితే సమ్మర్ హాలిడేస్లో 1 month. వాళ్ళు మమ్మల్ని కేర్గా చూస్తున్నారా, లేకపోతే వాళ్ళు లైఫ్ని వాళ్ళు ఎలా చూసుకోవాలో చూస్తున్నారా అన్నది మనకు తెలీదు. సొంత ఇంట్లోనే చుట్టాల్లా బతికారనమాట. చుట్టాలని కాదు కానీ, ఇప్పుడు మాకు నెలకొకసారి సెకండ్ సాటర్డే రోజు పేరెంట్స్ మీటింగ్ అయ్యేది. ఓకే. అప్పుడు పేరెంట్స్ రావాలి, వాళ్ళు రావాలి అనుకున్నప్పుడే వచ్చేవారు. నేను వాళ్ళ పరిస్థితి కూడా బాగుండేది కాదు, వాళ్ళు ఎప్పుడైతే రావాలి అనుకునేవారో అప్పుడు వచ్చేవారు. సో ఈ వారం వీళ్ళు వస్తారు అని నాకు కానీ నా తమ్ముడికి కానీ ఏం హోప్ ఉండేది కాదు. మేము అలా పెరిగి ఎవరి మీద అంటే
ఇది ఇప్పుడు మీ పేరెంట్స్ ఉంటారు, వీళ్ళ పేరెంట్ ఉన్నారు, మా అత్తయ్య మామయ్య గారి గురించి చెప్తాను. దసరా వచ్చింది, బట్టలు కొనాలి, ఖచ్చితంగా బట్టలు కొనాలి. ఓకేనా? ఎలా కొనాలి బట్టలు? వీడికి ప్యాంట్ సరిపోద్దా, ఈ షర్ట్ సరిపోతుందా, బాగా లెక్కలు అనుకుంటాం. మాకెలా అంటే వాళ్ళు ఏం తెస్తే అది వేసుకోవటం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు వేరే థాట్ ఉండేది కాదు, ఆలోచన. అంటే మరి మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఇలా చేస్తున్నారే, ఫాదర్ ఇలా చేస్తున్నారు, వీరు ఇలా ఎందుకు లేరు అని అప్పుడు ఆలోచించుంటే నేను కానీ మా తమ్ముడు కానీ చాలా జాగ్రత్త పడేవాళ్ళు. ఆలోచించలేదు, జాగ్రత్త లేదు. ఓకే. మీ తమ్ముడు ఇప్పుడు మీ సైడే ఉంటారు, ఇప్పుడు రక్త సంబంధమే కదా. అవును. ఇప్పుడు నాకు మా తమ్ముడు గొడవ వచ్చిందే అనుకుందాం, నెల మాట్లాడుకోం, 2 నెలలు మాట్లాడుకోం, 3 నెలలు మాట్లాడుకోం, 4 నెలలు మాట్లాడుకుంటాం. రక్త సంబంధం లేని వాళ్ళు మనం వెళ్ళకపోతే వాళ్ళకి, అదే వాళ్ళ రక్త సంబంధం వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఓన్లీ బ్లడ్ రిలేషన్ అంతే. బట్ మీరు పెళ్ళై వచ్చేసిన తర్వాత మీకు ఫినాన్షియల్ గా ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదు? అస్సలు ఏం లేదు. అసలు నా చేతులారా నేను చేసుకున్నవి తప్ప అంత తను మా అత్తగారు మా మావయ్య గారు వాళ్ళే చూసుకునేవారు. మనకు అలాంటి ఆలోచనలు ఫస్ట్ లేవు. ఓకే. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అంటే. మొత్తానికి ఫినాన్షియల్ గా అయితే ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. అప్పుడెప్పుడు రాలేదు. బట్ మీరు ఒక మాట అన్నారు ఇంటర్వ్యూ ఫస్ట్ లో, కరోనా టైంలో కొంచెం కాదురా, కొంచెం కాదు యాక్చువల్లీ అప్పుడు ఏడ్చి మీకు సరిగ్గా మ్యాటర్ అంతా సరిగ్గా అర్థమైందో లేదు కానీ కొంచెం అన్న మాట కాదు, 100% కి ఇంకేమైనా ఎక్స్ట్రాగా 1000 కి ఇంకేమైనా 1 lakh ఇంకేమైనా ఎంత జీరోలు చేర్చుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి. ఓకే. ప్రతి నిమిషం గండం, ముందుకు నొయ్య వెనక్కి గొయ్య, బతుకుతామా బతకమా తెలీదు, రేపు ఎవరితో మాట పాడతామా తెలీదు, రేపు తింటామా తినలేమా తెలీదు, రేపు రెంట కట్టగలమా లేదో తెలీదు, నథింగ్ ఏం తెలీదు. అట్లా గాలి కొట్టుకెళ్ళిపోయాం అంతే. ఏ ఫోన్ మోగితే భయం, ఫోన్ మోగితే ఏ అప్పులో ఫోన్ చేస్తారో భయం, ఏమని ఇచ్చేస్తారో భయం వాళ్ళకి. మా ఇద్దరికేమో కరాఖండిగా మాట్లాడే అలవాటు. ఇస్తాము అంటే ఇస్తాం అంతే, ఈ రోజు రేపు అని చెప్పే రకాలం కాదు. ఈ రోజు రేపు అని తెలిస్తే కదా నీకు ఇస్తామో చస్తామో చెప్పటానికి. చాలా అసలు భయంకరంగా. ఓకే. ఆ టైం మాత్రం చాలా హార్డ్. చాలా అంటే అసలు గడవడమే గొప్ప అనుకున్నాం. ఇంకో విషయం రా, నేను నా 2 పిల్లల్ని చదివించలేదు. 7th క్లాస్ పెద్దోడిని 7th క్లాస్ లాస్ట్, చిన్నోడిని 6th క్లాస్ లాస్ట్. ఎందుకంటే కరోనా టైంకి వాళ్ళు ఆ క్లాస్లే. తర్వాత జాయిన్ చేయాలంటే డబ్బులు ఎక్కడివి? ఓకే. నేను 2 years జాబ్లెస్. నేను ఎక్కడ జాయిన్ చేస్తాం, ఎక్కడ చేయగలం? చదివించలేదు, డైరెక్ట్ గా 10th క్లాస్ కట్టించా. ఓకే. జంప్ చేసేసారు 10th క్లాస్, డైరెక్ట్ గా 10th క్లాస్ కట్టించా. 2 పిల్లలకి, 2 10th పాస్ అయ్యారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒకటి, సెకండ్ ఇయర్. ఓకే. ఎందుకంటే దాచుకోవడానికి ఏం లేదురా. ఇప్పుడు పిల్లల్ని కూడా చదివించలేనంత, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కైనా పంపించవచ్చు, మాకు పంపించడానికి కూడా లేదు. ఓకేనా? సో వాళ్ళకి అట్లాగా అంటే ఏదో ఒక దారి దేవుడు చూపించేవాడు, ఏదో రకంగా చూపించేవాడు. సో వాళ్ళకి 10th పాస్ అయిపోయారు, ఇంటర్ చదువుతున్నారు. తర్వాత వాళ్ళ ఇష్టం, అది చదివించే శక్తి ఉన్నా లేకపోయినా చదివిస్తాం, వాళ్ళు చదువుతాను అంటే గనుక. బేసికల్ గా ఈ క్షణానికి మీకు ఎవరి మీదైనా కోపం ఉంది అంటే, వీళ్ళ వల్ల, ఆ పర్సన్ వల్ల నాకు నా లైఫ్ ఇలా అయిపోయింది అనే ఒక కోపం ఎవరి మీదన్నా ఉందా? ఉంది. తెలుసుకోవచ్చు ఎవరు? చెప్పకూడదు. టైం వచ్చినప్పుడు చెప్తాం. టైం వచ్చినప్పుడు మాకు టైం వచ్చినప్పుడు మేం చెప్పక్కర్లేదు, మీరు చెప్పక్కర్లేదు, మేం చెప్పక్కర్లేదు. దేవుడు అన్న ఒకడు ఉంటాడు, చూపిస్తాడు. ఓకే. నమ్మించి మోసం చేయటం, లాభం కోసం మోసం చేయటం, ఖచ్చితంగా దేవుడు అన్నాడు, ఖచ్చితంగా చూపిస్తాడు. మీకున్నారా? ఇద్దరు కలిపి ఒకటే. ఇద్దరు కలిపి ఒకళ్ళే, బట్ అది ఇప్పుడు చెప్పాలనుకోవట్లేదు. నా కొడుకులు స్కూల్కి వెళ్లకుండా అయిపోవడానికి కారణం, మేము ఈ రోజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళని మీద చెప్పించడాలు అవేమో నాకేమంత పవర్ లేదు కానీ, ఒకవేళ నిజంగానే నేను అంటే, ఒకవేళ మేబీ ఆమె కరెక్ట్ అనుకుంటున్నారు ఏమో తెలియదు కానీ, పైన అయితే ఒకడు ఉంటాడు కదా, ఆయన చూసుకుంటాడు, చాలా గట్టిగా చూసుకుంటాడు. అలాగే నేను పడ్డాను గట్టిగా, అతి బీభత్సంగా పడ్డా. నాకు తెలిసి మా ఇద్దరు సమస్యలతో పోలిస్తే ఎవరిది సమస్య కాదనిపిస్తుంది.
కానీ ఇప్పుడు మాత్రం నేను ఇన్ని సమస్యలు ఉన్నా సరే నిండా ములుగున ఒక చలేంటని నాకు ఇప్పుడు అసలు చాలా ధైర్యంగా ఉన్నాను. ఓకే. ఇప్పటికీ స్టిల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు కూడా నాకు ప్రాబ్లమే, ఓకే. కానీ చాలా ధైర్యంగా ఎదుర్కొంటాను, ఎందుకంటే పిల్లల కోసం. యాక్చువల్‌గా మీరు ఈ మాట చెప్పిన తర్వాత అడగాలనిపిస్తుంది. ఇంత నెగటివిటీ పెట్టుకున్నారు గదా మీ మీద. బేసికల్‌గా మీరు డాన్స్ చేస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళంటే అర్థం చేసుకుంటారు. వాళ్ళు బయట నుంచి ఒక మాట డెఫినెట్‌లీ అనడానికి కొంతమంది ఉంటారు. అలా అన్న వాళ్ళు ఉంటున్నారా అసలు? ఒకటి సరదాగా కాదు, హ్మ్. 41 ఆ! 41 హ్మ్. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అంటే 41 చచ్చిపోతారా, బతకరా? 41 అంత పెద్ద ఫిగరా? హ్మ్. 41 నీ ఏజ్కి ఆ పాట ఏంటి, ఆ డాన్స్ ఏంటి, నీ పాట ఏంటి, ఆ డాన్స్ ఏంటి? వీళ్ళు వీడియోస్ చూస్తుంటారు కదా, హ్మ్. షార్ట్స్ చూస్తుంటారు యూట్యూబ్లో, లేదా ఇన్స్టాలో ఇవి చూస్తుంటారా? రియల్గా వచ్చి యూట్యూబ్లో నా వీడియోస్ చూస్తే డైలీ వీడియోస్ చూసిన తర్వాత అసలు నువ్వు ఎలా చేస్తున్నావు అక్క ఇంత పని చేసుకుంటూ, హ్మ్. అసలు నీకు ఎక్కడ టైం ఉందక్క అని అడుగుతారు. హ్మ్. వాళ్ళకి ఏంటంటే 1 మినిట్లో 2 మినిట్లో వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేయాలి, హ్మ్. ఓకేనా? దాన్ని చూసి వీళ్ళకి ఏంటి మాట్లాడడానికి ఎంతసేపు. హ్మ్. నేను ఈ రోజు వరకు కూడా ఎదుటి వాళ్ళు ఎంతమంది వీడియోస్ చూస్తానో, అది చిన్నవాళ్ళ పెద్దవాళ్ళు ఎవరో అని మనసులో అనుకుంటాను, కానీ ఏ రోజు కూడా వాళ్ళ కామెంట్ రూపంలో పెట్టను. హ్మ్. మంచిగా ఉన్నా పెట్టను, లైక్ కొడతా. హ్మ్. చెడ్డగా అనిపించినా ఏమీ అన్ను, ఓకే వీళ్ళ చేస్తున్నారు కరెక్ట్ కాదేమో అనుకుంటాను, కానీ అది నాకు వాళ్ళలాగా నేను చేయగలను డాన్స్, వాళ్ళలాగే నేను యాక్టింగ్ చేయగలను, కానీ వద్దులే అనుకుంటాను. వీళ్ళకి కామెంట్ పెట్టిన వాళ్ళు ఉంటారు కదా ఫ్రీగా, పోనీ వాళ్ళు ఏమైనా బాగా చేస్తున్నారేమో చూసి నేర్చుకుందామని చూస్తే వాళ్ళకంటే ఒక ఐడి ఉండదు, ఒక ప్రొఫైల్ పిక్ ఉండదు, ఒక వీడియో ఉండదు, ఏమీ ఉండదు. ఎందుకంటే వాళ్ళు పొద్దున్నంతా పని చేసేసి వాళ్ళ పని స్పీడ్గా టైం ఉండదు అనమాట వాళ్ళకి. మంచం ఎక్కి పడుకొని సోఫా సెట్ మీద కూర్చొని ఈరోజు ఎవరెవరు పోస్ట్ చేశారు, వీళ్ళకి ఏం కామెంట్ పెడతాం, అమ్మయ్య కామెంట్ పెట్టాను, అమ్మయ్య అయిపోయింది, ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళకి. ఒకప్పుడు గట్టిగా పట్టించుకునేదాన్ని నెగిటివ్ కామెంట్స్, ఇప్పుడు పట్టించుకోవట్లేదు, ఎందుకంటే టైం లేదు, రియల్గా టైం లేదురా. ఎందుకంటే ఒకప్పుడు ఆ మోజులో వీడియోస్ ఎప్పుడో చేసుకునే వాళ్ళం, తర్వాత ఇన్స్టా ఓపెన్ చేసిన తర్వాత దాని మీద ఇంటి పని చూసుకొని, పిల్లల పని, ఇంటి అన్ని డాగ్స్ పని అన్ని చూసుకొని ఇన్స్టా వీడియోలు చేసుకోవాలి. ఇప్పుడు యూట్యూబ్ యాడ్ అయింది, నా పనే చూసుకుని ఇన్ని యాప్లు చూసుకొని ఇంట్లో పనులు చూసుకొని అన్ని చూసుకొని ఇంకా వీళ్ళ కామెంట్లు కూడా పట్టించుకుంటే ఇంకా ఏం చెప్పు. సో నేను పెద్ద పట్టించుకోను వాళ్ళని. ఇంకోటి, నాకు కామెంట్ పెట్టిన వాళ్ళు చాలా వరకు లేడీసే. మీ ఏజ్కి అవసరమా అండి? యాక్చువల్లీ వాళ్ళకి చెయ్యాలని ఉంటుంది, వాళ్ళకి కూడా అన్నీ ఉంటాయి, అన్ని కోరికలు ఉంటాయి, కోరికలు లేకుండా ఉండరు. వాళ్ళకి వీలు కాకుండా అమ్మ నేను చేయకుండా ఏం చేసేస్తుంది ఏంటి, మేబీ 1 ఇయర్ పెద్ద అవ్వచ్చు, నేను చిన్న అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఒకటి పడేస్తే తనకు వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. సో అలాంటి కామెంట్స్ నేను పట్టించుకోను. మెత్తగా చెప్పారనమాట మాటని. లేదమ్మా, అప్పుడు కొంచెం ఆలోచించేదాన్ని మొదట్లో, ఇప్పుడు టైం వేస్ట్ అయిపోతుంది ఆలోచిస్తుంటే. వెళ్ళాలి స్పెషల్ గా వాళ్ళ ఐడిలోకి వెళ్ళాలి, వాళ్ళకి ఐడి దొరకదు, వాళ్ళ ప్రొఫైల్ పిక్ పెట్టుకోరు, ఎవరిదో దేవుడు, మళ్ళీ ఇలాంటి పిచ్చి కామెంట్ పెట్టిన వాళ్ళందరూ దేవుళ్ళ ఫోటోలు పెడతారు, భక్తులు. ఆ వీడియోస్ అన్ని దేవుళ్ళవే ఉంటాయి. ఏ దేవుడికి వెళ్ళి పెట్టేస్తాను, నువ్వు నన్ను ఇలా అన్నావురా అని ఏం పెట్టలేను, పాపాన్ని పోతారులే అని చెప్పేసి. అంటే వాళ్ళు చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే, ప్రపంచంకేమో కనిపించేది ఒక రకమైంది, అంటే వాడు ఐడి చూడంగానే వాడు దేవుడు అంటే భక్తి ప్రేమ, ఇన్ని వీడియోస్ పోస్ట్ చేస్తున్నాడు, వాడు వెనకాల పెట్టే వీడియోస్ అంటే మెసేజెస్ మాత్రం దరిద్రంగా పెడతారన్నమాట. అందుకే నేనేం చేస్తున్నా, ఒకసారి ఒక అబ్బాయి చాలా హట్టుగా పెట్టాడు, నాకు చాలా చాలా బాధ అనిపించింది. చాలా ఓపిక పెట్టి తనకెళ్ళి తన ఫాలోవర్స్ చూసా, ఆ ఫాలోవర్లు వాళ్ళు పెట్టిన మెసేజ్లకి రీల్కి కింద వాళ్ళ ఫాలోవర్స్ ఏదో మెసేజ్లు పెడితే డైరెక్ట్ గా అక్కడే పెట్టా, చూడమ్మా ఆమె పేరు లేడీ ఎవరు సుజాత, ఆమె పేరు నాకు ఐడియా లేదు, చూడమ్మా సుజాత, నువ్వు అన్నా అని పిలుస్తున్నావు, అతను మంచోడు కావచ్చు, బట్ మీ దగ్గర తప్ప మిగతా లేడీస్ అందరూ చాలా బ్యాడ్ గా పెడుతున్నాడు, చాలా తప్పు, చెప్పమ్మా కొంచెం ఫ్యూచర్ లో నీకు కూడా పెట్టచ్చు అని చెప్పి గట్టిగా పెడితే ఆ ఐడి వచ్చి సారీ అక్క అని చెప్పి తర్వాత నుంచి నేర్చుకున్నా. నా దగ్గర వచ్చి కామెంట్ పెడతారు కదా, నా దగ్గర రిప్లై ఇవ్వకుండా వాళ్ళ ఐడిలోకి వెళ్ళి, వాళ్ళ ఐడిలోనే ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి వాళ్ళు చూసుకునే విధంగా గట్టిగా పెడుతున్నా. చాలా మంది వచ్చి సారీ చెప్పారు, అమ్మ అని పిలిచారు, అక్క అని పిలిచారు,
వాళ్ళు తప్పని కాదులేండి. ఇప్పుడు ఎవరి నా వీడియోస్ అందరికి నచ్చాలని లేవు కదా. అవును. నేను చెప్తా, నచ్చలేదా, నా మొహం కనిపించకూడదా, బ్లాక్ చేసేసి అయిపోద్ది కదా. ఒకటి పెట్టి మళ్ళీ వచ్చావా అక్క అని పెట్టాడు. తమ్ముడు మళ్ళీ నువ్వు వచ్చావా తమ్ముడు, నేను వస్తూనే ఉంటాను అయినా నువ్వే రాకు, ఎందుకు నీకు కష్టం చెప్పు అని చెప్పా. ఇక్కడ ఒక చిన్నది, ఒక అమ్మాయి పేరు గుర్తులేదు, ఆ అమ్మాయి ఏజ్ వచ్చి 8 years. 8 years పాప గురించి మనం మాట్లాడకూడదు. మరి వాళ్ళ పేరెంట్స్ పెడుతున్నారా లేకపోతే వాళ్ళ తాలూకు చుట్టాలు పెడుతున్నారా తెలియదు, కానీ ఆ అమ్మాయి ఫోటో పెట్టుకొని చాలా ఘోరంగా మెసేజ్లో పెట్టు. ఇప్పుడు వాళ్ళు మనం ఏం అనలేం, చిన్నపిల్లలు చూస్తేనేమో ఆమె ఫోటో, ఆమె డాన్సెస్ చాలా హర్ట్ చేసింది ఆ చిన్న పాప. నేను చెప్పాను, అమ్మ వద్దురా, నువ్వు చిన్నపిల్లవి, నువ్వు చేసుకోరా, హ్యాపీగా చేసుకో అమ్మా, నువ్వు పెడుతున్నావు ఎవరు పెడుతున్నారో తెలియదు, తప్పమ్మా అని నేను కూడా పెట్టే కామెంట్, నీ ఏజ్ చదువుకునే ఏజ్, ఫస్ట్ చదువుకున్న తర్వాత నెక్స్ట్ అని చెప్తే, తర్వాత తను ఇంగ్లీష్ టైప్ చూసి తను కాదు అనుకున్నా. సో నేనేమంటున్నానంటే, ఇప్పుడు యూట్యూబ్ చూస్తున్న వాళ్ళకి, వీడియోస్ చూస్తున్న చిన్నపిల్లల వాళ్ళకి ఏదైనా నచ్చకపోతే కనుక కొంచెం వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా మనం దగ్గరుండి చూసుకుంటే బాగుంటది, పేరెంట్స్ గా నేను అంటున్నాను. అర్థమైంది మీరు అన్నది. ఇప్పుడు పిల్లలు ఎందుకంటే వాళ్ళు ఏం అనకూడదు, ఇప్పుడు ఉన్న సిస్టమ్స్ ఎలా ఉన్నాయో తెలుసు కదరా, మనల్నే అంటారు. సో అందుకనే నేనేం చెప్తున్నా, కొంచెం పిల్లలు ఏం చేస్తున్నారో కూడా మనం, ఇప్పుడు నా పిల్లలైనా నేను చూసుకుంటుంటా, వాళ్ళు యూట్యూబ్ చూస్తుంటారు, ఇన్స్టా చూసుకుంటుంటారు, లైక్లు కొడుతూ ఉంటారు, కామెంట్స్ పెట్టొద్దంట. లైక్ కొట్టపోయినా పర్వాలేదు, కామెంట్ మాత్రం మంచిగున్నా పెట్టొద్దంట. వద్దు నాన్న, అది ఎటు తిరిగి ఎటు అవుతుందో తెలియదు అని చెప్పి నేను నా పిల్లలకు చెప్పుకుంటున్నాను. మీరు కూడా మీ పిల్లలకి కొంచెం చెప్పుకోండి. ఓకే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడి వరకు వచ్చి నేను అడిగిన వెంటనే అక్క అసలు నిజం చెప్పాలి అంటే బాగా రెస్పాండ్ అవుతారు మీరు నాకు. మనిద్దరం నేను నీ గురించి ఒకటి చెప్పాలి ప్రశాంతి, ఇది సీరియస్ గా చెప్పాలి. నువ్వు నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ అడిగినప్పుడు నేను కొంచెం ఇబ్బంది పెట్టా, వద్దమ్మా నాకు అది అలవాటు లేదు, రాను అని చెప్పా, అన్నానా లేదా? తర్వాత నువ్వు అట్లా మాట్లాడిన తర్వాత సరే అమ్మా వస్తా అన్నా. నేను తొందరగా కలిసిపోతా, నీకు ఆ విషయం తెలుసు. తర్వాత నీ దగ్గర వెళ్ళిన తర్వాత నాకు చాలా కాల్స్, అంటే మీన్స్ మెసేజ్లు, మాకు ఇంటర్వ్యూ ఇవ్వండి అని అన్నారు. నువ్వు కూడా ఎవరో నెంబర్స్ ఏదో ఇచ్చి ఇంటర్వ్యూ గురించి అప్పుడు ఏమన్నాను, నేను ఇవ్వనమ్మా అని చెప్పన్నా. బట్ నువ్వు నాకు 3 days బ్యాకే అడిగా, ఏమన్నాను, నీకైతే ఇస్తా ప్రశాంతి అని అన్నానా లేదా? ఎందుకంటేరా, మనం ఎదుటి వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం బట్టే వాళ్ళ తాలూకు మనస్తత్వం తెలుస్తుంది. ఇప్పుడు నేను ఒరే అని పిలుస్తాను, అమ్మ ఒరే అని పిలుస్తాను, నువ్వు నన్ను అక్క అని పిలుస్తావు. నాకు నీతో మాట్లాడేటప్పుడు ఒక ఫ్రీడమ్ ఉంటుంది. నెక్స్ట్ నీ వీడియోస్ కూడా నేను చాలా చూసా, యూట్యూబ్ కూడా కొత్తగా ఓపెన్ చేసా, అది కూడా చాలా బాగుంది, నీ మాట తీరు బాగుంటుంది, ఎక్కడ ఇబ్బంది పెట్టవు. సో చాలా మంది నీకన్నా బాగా చేసిన వాళ్ళు ఉండొచ్చు, నేను చాలా మందిని చూసా. సో వాళ్ళు మనకు అడిగే క్వశ్చన్ అయితే వాళ్ళు పెట్టి తమ్లేని ఒకటి, నేను అవన్నీ చూసి వచ్చాను. ఇంకా సరే, ఇంకా అసలు ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా పెద్దగా నాకు ఇంట్రెస్ట్ ఉండదురా, నీకు తెలుసు ఆ విషయం. బట్ నువ్వు నన్ను అడిగేసరికి మాత్రం వస్తానమ్మా అని చెప్పి అన్నానా. సో నేను నీకు చెప్పేది ఏంటంటే, నువ్వు ఇంకా మంచి ఇంటర్వ్యూలు, పెద్ద ఇంటర్వ్యూలు తీసుకోవాలని, నువ్వు ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పి నేను బాలు గారి తరపు నుంచి నీకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను రా. థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే నా గురించి చాలా బాగా చెప్పారు. అండ్ నిజంగా మీరు కూడా మీ లైఫ్ లో ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా.